చాలా వరకు మీకు చరిత్రపై ఒక అవగాహన ఏర్పడి ఉంటుందని భావిస్తూ, ఇక ఈ చరిత్ర గ్రంథాలలో ఆఖరిగా ఎస్తేరు యొక్క చరిత్ర మనం తెలుసుకొని ఆ తర్వాత మనం కావ్య గ్రంథాలు లేదా పద్య గ్రంథాలుగా ఉన్న 5 పుస్తకాలలోనికి మనం ప్రవేశిస్తాం. ప్రియులారా, ఈ ఎస్తేరు గ్రంథాన్ని గురించిన పరిచయంలో ఇప్పటికే నెహెమ్యా అలానే ఎజ్రా గ్రంథాల గురించి మాట్లాడినప్పుడు దీని గురించినటువంటి ప్రస్తావన తీసుకురావటం మీకు తెలుసు. ఈ ఎజ్రా గ్రంథంలో ఉన్న ఈ చరిత్ర అనగా ఎస్తేరు గ్రంథంలో ఈ 10 అధ్యాయాలలో వ్రాయబడిన ఈ చరిత్ర ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్య జరిగినదిగా మీకు జ్ఞాపకం చేశాను. 7వ అధ్యాయానికి ముందు, అంటే ఇంకా చెప్పాలి అంటే ఎజ్రా గారు 2వ గ్రూపును లేదా 2వ గుంపును తీసుకొని ఆయన యెరూషలేముకు రావడానికి ముందు, ఎజ్రా గారు 2వ గుంపును తీసుకొని బబులోను నుంచి యెరూషలేముకు రావడానికి ముందు జరిగినటువంటి చరిత్ర. ఇక ఆయన రావడానికి సుమారు ఎంత ముందుగా ఇది జరిగి ఉండవచ్చు ఎజ్రా గారి కంటే ముందు అంటే సుమారు ఒక 20 నుంచి 21 సంవత్సరాలు, 20 అనుకోండి. అంటే ఎజ్రా గారు బయలుదేరడానికి ముందే ఈ ఎస్తేరు చరిత్ర ముగిసిపోయింది. ఎంత ముందుగా ముగిసిపోయిందంటే సుమారు ఒక 20 సంవత్సరాలు. బాగా వినండి. ఎజ్రా బబులోను నుంచి ఆ రోజున్నటువంటి అర్తహషస్త యొక్క అనుమతితో తనతో పాటు మరి కొంతమందిని ఆయన తీసుకొని బయలుదేరడానికి ముందు ఈ చరిత్ర, ఈ ఎస్తేరు గ్రంథంలో ఉన్న చరిత్ర జరిగిపోయింది. అది మొదటిది. అలానే నెహెమ్యా గారు, ఎజ్రా తర్వాత వచ్చినటువంటి వ్యక్తిగా మనకు 3వ వాడుగా నెహెమ్యా గారి గురించి కదా రాత్రి మనం మాట్లాడుకున్నాం. అప్పుడు నెహెమ్యా గారికి ఎంత ముందు అవుతుంది చరిత్ర? నెహెమ్యా గారికి ఎంత ముందు అవుతుంది ఈ ఎస్తేరు గ్రంథ చరిత్ర? నెహెమ్యా గారికి ఎజ్రా గారికి మధ్య ఎంతకాలం అనుకున్నాం మనం? 13 కదా, 13 years కదా. ఇతనేమో అర్తహషస్త యొక్క 7వ సంవత్సరంలో బయలుదేరతాడు ఎజ్రా గారు. అర్తహషస్త యొక్క ఏలుబడిలో 7వ సంవత్సరంలో బయలుదేరితే ఎజ్రా గారు, అదే అర్తహషస్త యొక్క ఏలుబడిలో 20వ సంవత్సరంలో నెహెమ్యా గారు బయలుదేరారు. అంటే ఇప్పుడు ఎజ్రా గారికి నెహెమ్యా గారికి మధ్య గ్యాప్ 13. ఇప్పుడు ఎస్తేరు గ్రంథ చరిత్ర ఎజ్రాకు ముందు 20 సంవత్సరాలు అన్నప్పుడు నెహెమ్యాకు ముందు ఎంత? సుమారు 32 లేదా 33, అంతే కదా మరి. కనుక ఎజ్రాకు 20 సంవత్సరాల ముందు జరిగింది. నెహెమ్యా గారికి, నెహెమ్యా గ్రంథానికి లేదా నెహెమ్యా గారి కాలానికి 30 సంవత్సరాలు లేదా 32 సంవత్సరాల ముందు చోటు చేసుకున్నటువంటి సంఘటన ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చదువుకోబోయే సంఘటన. రైట్. ఇక ఈ ఎస్తేరు గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇదంతా కూడా ఒక చోట జరిగినటువంటి విషయంగా ఎక్కువగా మనకు కనబడుతుంది. ఎస్తేరు గ్రంథం అంతా కూడా షూషను అనే ఆ కోటలో లేదా షూషను అనేటువంటి ఆ పట్టణములో జరిగినటువంటి ఆ చరిత్రగానే మనకు ఈ 10 అధ్యాయాలు, ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలలో ఎక్కువగా మనకు మనం చదువుకునేది. ఇక ఈ ఎస్తేరు గ్రంథంలో మనకు కనిపించే ప్రధానమైనటువంటి వ్యక్తులు, వారి గురించి కూడా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ముందు ఆ వ్యక్తుల పరిచయాన్ని మీకు ముందు పెట్టాను అనుకోండి, రేపు మనకు వెంటనే గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు చాలా సులువుగా మనకు అర్థమైపోతుంది. ఈ ఎస్తేరు గ్రంథంలో ప్రధానంగా మనకు కనిపించేటువంటి వ్యక్తులు 5 వ్యక్తులు మనకు కనబడతారు. ఓకే, దీని అంతటినీ కూడా మీరు ఒక సినిమాగా ఒకవేళ మీరు అనుకుంటే, అందులో సినిమాలో ప్రధానమైనటువంటి ఆ పాత్రధారులు ఎలా అయితే ఉంటారో అలానే ఇదంతా కూడా ఒక స్టోరీ అనగానే అనగనగా రాజు కాదు. మరలా ఒకవేళ స్టోరీ అనే పదాన్ని ఉపయోగించినా ఈ స్టోరీ అనేది కల్పించింది
ఊహించింది అనేటువంటి ఆలోచన మీ మనసులోనికి రానివ్వకండి దయచేసి. ఇక్కడ ఎన్నో మార్లు మీరు విన్నది మీకు తెలిసిన విషయమే కదా. బైబిల్లో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా అనగనగా అనేటువంటి మాటతో ఎక్కడ ఏ విషయాన్ని కూడా దేవుడు చెప్పలేదు అని, ఎవరు కూడా ఊహించి వ్రాయలేదు అని కూడా పేతురు గారు రాసిన 2వ పత్రికలో మీకు తెలిసిన మాటే కదా అది. కనుక నేను ఒకవేళ స్టోరీ అనే పదాన్ని నేను ఒకవేళ ఆ ఫ్లోలో నేను ఉపయోగించినా దయచేసి మీ ఆలోచన మాత్రం ఇది కథేమో అనేటువంటి ఆ ఆలోచనలకు మాత్రం దయచేసి వెళ్ళనివ్వకండి మీ మనసు. ఇక్కడ జరిగినటువంటి చరిత్ర అంతటిలో జరిగిన ఈ యథార్థ ఈ గాథలో ప్రధానంగా మనకు కనిపించే 5 వ్యక్తులు. అందులో మొదటివాడు మనకు అహేష్వరోసు కనబడతాడు. మొదటివాడు అహేష్వరోసు, రెండవది వస్తి, 3 ఎస్తేరు, 4 హామాను, 5 మొర్దెకై. ఈ 5 ప్రధానమైనటువంటి పాత్రధారులుగా ప్రధానమైన వ్యక్తులుగా మనకు ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చదువుకోబోతున్నాం ఈరోజు. ఇక ఈ ఎస్తేరు గ్రంథంలో మనకు 3 ప్రాముఖ్యమైన నెలలు మనకు కనబడుతుంటాయి. నెలలు ఎవరి నెలలు అనగా హెబ్రీల నెలలు. ఈ హెబ్రీల నెలలలో మొదటి నెల నీసాను అని ఒక నెల మనం చూస్తుంటాం. నీసాను. ఆ తర్వాత 12వ నెల వచ్చేసి అధారు అని 12వ నెల కోసం మనం చదువుకుంటాం. అలానే సీవాను అని 3వ నెల కోసం చెప్పుకుంటాం. నీసాను మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎలానో హెబ్రీలకు ఉన్నటువంటి 12 నెలలలో మొదటి నెల వచ్చేసి నీసానుగాను, 3వ నెల అంటే మనకి ఇందులో ఉన్నటువంటి నెలలు మాత్రం మాట్లాడుతాను, అన్నిటి గురించి మనకు అవసరం లేదు. ఇందులో ఈ గ్రంథంలో చెప్పబడిన నెలలు నీసాను, సీవాను 3వ నెల, ఆధారు అనేది 12వ నెల. ఓకే, ఈ 3 మనకు కనబడుతుంటాయి నెలలు. ఇక బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో 66 పుస్తకాలలో స్త్రీ పేర్లతో ఉన్నటువంటి 2 పుస్తకాలు మనకు, స్త్రీల పేర్లతో మనకున్నటువంటి 2 గ్రంథాలు. అందులో మొదటి గ్రంథం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, రూతు గ్రంథం కోసం. ఇక ఆ తర్వాత మరలా మనకు కనిపించే మరొక గ్రంథమే ఈ ఎస్తేరు గ్రంథం. రూతు యొక్క గొప్పతనం కోసం, రూతు యొక్క వ్యక్తిత్వం కోసం, రూతు ఎలా తన జనాంగాన్ని కావచ్చు, తన తల్లిదండ్రులను కానివ్వండి, తన సాంప్రదాయాలను కానివ్వండి, తన దేశాన్ని కానివ్వండి, అన్నీ కూడా విడిచిపెట్టి నయోమితో వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన అత్తతో బయలుదేరి తన జీవితాన్ని ఎంత సాక్రిఫైస్ చేసిందో, తత్ఫలితంగా దేవుడు ఆమెను యేసుక్రీస్తుల వారు అభిషేకాలలో చేర్చి తన ద్వారా యేసుక్రీస్తును ఈ భూమి మీదకి ఎలా రప్పించుకున్నాడు అనే ఈ విషయాన్ని మనం ఆల్రెడీ రూతు గ్రంథ చరిత్రలో మనం మాట్లాడుకున్నది. ఒక అన్యురాలు ఆవిడ, మోయాబీరాలు. ఒక అన్యురాలుగా, ఒక మోయాబీరాలుగా ఏమాత్రం కూడా ఇశ్రాయేల్ సమాజంలో చేరడానికి వీలు లేని జాతి నుంచి వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆమెను తీసుకొని వచ్చి ఇశ్రాయేల్ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు కూర్చోబెట్టాడు అని అంటే ఆవిడ దేవుడి మనసును ఎంతగా గెలుచుకుందో, దేవుడి మనసుల్లో ఎంత గొప్ప స్థానాన్ని ఆవిడ సంపాదించుకుందో అన్న సంగతి అక్కడ మనకు అర్థమైంది రూతు గ్రంథంలో. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోదగిన లేదా ఆ 2వ పుస్తకం ఏంటంటే స్త్రీల పేర్లతో ఎస్తేరు గ్రంథం. యాక్చువల్గా ఎస్తేరు అనేది అది యూదుల పేరు కాదు, అది హెబ్రీ పేరు కాదు, అది పర్షియన్ పేరు. అది అంటే ఈ ముందున్నటువంటి పేరు ఏదైతే ఉందో హదస్సా ఆవిడ పేరు యాక్చువల్గా. అంటే యూదా కుటుంబంలో పుట్టినటువంటి ఈవిడకు తల్లిదండ్రులైన వారు పెట్టినటువంటి పేరు ఏంటంటే, యూదా పేరు హెబ్రీ నామం ఏంటంటే హదస్సా అని పెట్టారు. కానీ ఈవిడ ఎప్పుడైతే రాణిగా వెళ్ళిందో, రాణిగా ఎప్పుడైతే సెలెక్ట్ అయిందో పారసీక రాజుకు, అక్కడ నుంచి ఈవిడ ఎస్తేరుగా మనకు కనబడుతూ ఉంది. ఓకే, ఈ విషయం కూడా మనం తెలుసుకోవాలి. ముందు గ్రంథంలోనికి వెళ్ళే ముందు ఈ విషయాలన్నీ కూడా గ్రంథం వెనకాల జరిగిన లేదా గ్రంథానికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ మనం ముందుగా తెలుసుకోగలిగితే నెక్స్ట్ మనం ఆ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ప్రతి విషయం కూడా చాలా తేలిక సులువుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే రూట్స్ అనమాట. ఇవన్నీ ఈ ఏమంటారంటే ఈ రూట్ క్లియర్ అనమాట. ఇదంతా మన గ్రంథంలోనికి వెళ్ళటానికి మార్గాన్ని మనం ఓపెన్ చేసుకోవటం, డోర్స్ ఓపెన్ చేసుకోవటం మనం. రైట్,
ఇంకా దీని గురించినటువంటి ఈ గ్రంథాన్ని గురించిన మరికొన్ని విషయాలు ఏంటంటే, ఈ గ్రంథంలో ప్రధానంగా మనకు కనిపించే ఒక విషయం ఏంటంటే, ప్రారంభం నుంచి కూడా ఈ మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా, లేదా ప్రారంభ అధ్యాయము దేనితో ప్రారంభ అధ్యాయములో ఏ విషయంతో ప్రారంభమైందో చివరి అధ్యాయంలో కూడా ఆల్మోస్ట్ 9-10 అధ్యాయాలు కూడా అదే విషయంతో ఎండ్ అవుతాయి. ఇంతకీ ఏ విషయంతో ప్రారంభమైంది ఎస్తేరు గ్రంథం అంటే, విందు, పార్టీ అంటాం కదా మనం, పార్టీ అని చెప్పుకుంటాం కదా, విందు. అలా విందుతో ప్రారంభమై తిరిగి విందుతోనే ముగించబడిన పుస్తకమే ఎస్తేరు. ఓకే, సుమారుగానండి ఈ 10 అధ్యాయాలలో మనకు 10 విందులు కనబడుతుంటాయి. ఓకే, ఫంక్షన్, విందు అంటే ఈ ఎస్తేరు గ్రంథం అంతా కూడా విందులతో కూడుకున్నదా, విందులతో నిండినదా అంటే అవును. కానీ ఆ విందులు చాలా చాలా ఆ విందులు జరిగినటువంటి ఆ విందులలోనే కొన్ని నిర్ణయాలు అనేవి, కొన్ని ప్రమాదకరమైన నిర్ణయాలు, కొన్ని తీవ్రమైన నిర్ణయాలు జరిగినట్టుగా కూడా మనం చదువుకుంటాం ఈ గ్రంథంలో. ఓకే, రైట్. ఇక ఈ గ్రంథంలోనికి ఇంకా మనం వెళ్ళడానికి ముందు మనం ఇంకా ఏమైనా మనం తెలుసుకోవాలా అంటే, సుమారుగానండి ఈ అర్థశాస్త్ర, ఇందులో మనకు ప్రధానంగా కనిపించే 5గురులో మొదటివాడుగా మనకు అర్థశాస్త్ర అని మనం చదువుకుంటాం కదా, క్షమించండి, అహేశ్వరోసు అని మనం చదువుకుంటాం కదా. అయితే అహేశ్వరోసు అనేది కూడా ఏంటంటే, ఇది మనకి హిబ్రూ బైబిల్లో మనకు కనిపించినటువంటి ఆ పేరుగా మనం అహేశ్వరోసు అని మనం చూస్తుంటాం. కానీ యాక్చువల్గా అతని పేరు గ్రీకులో అయితే, ఈ గ్రీకు బైబిల్లో మనం చూసినప్పుడు జెరజిస్, చూడండి, జెరజిస్ అని గ్రీకులో చెప్తారు ఇతన్ని. అలానే పర్షియన్లో మనం చూస్తే ఇతని పేరు క్షవర్ష. ఓకే, అక్కడ కూడా మనం ఒక అహేశ్వరోసును చూసాం. మనం ఎక్కడ చూసాం ఇంతకు మునుపు ఒక అహేశ్వరోసు మనకు కనబడతాడు ఎజ్రా గ్రంథంలో కదా. ఒక అహేశ్వరోసు మనం చదువుకుంటాం కదా, ఒక అహేశ్వరోసును మనం చూస్తుంటాం. మనం 4వ అధ్యాయం అనుకుంటాను, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో మనం 6వ వచనంలో మరియు అహేశ్వరోసు ఏలన ఆరంభించినప్పుడు అని చదువుకుంటాం మనం అక్కడ. అంటే పారసీక రాజైనటువంటి కోరెషు కదా, పారసీక రాజైనటువంటి కోరెషు అనంతరము అహేశ్వరోసు ఒక అతను వచ్చాడు. ఇక్కడ మనం 4వ అధ్యాయం ఎజ్రా గ్రంథంలో 6వ వచనంలో ఇతని పేరు ఏమని చెప్పాను ఆ రోజు మీకు? క్యాంబిసస్ అని చెప్పాను మీకు. ఇక్కడ ఉన్నటువంటి అహేశ్వరోసుకు యాక్చువల్గా అక్కడ ఆ బైబిల్లో మనం చూసినప్పుడు అక్కడ క్యాంబిసస్, ఇది పర్షియన్ నేమ్, అది క్యాంబిసస్ పర్షియాలో ఉన్నటువంటి పేరుగా మనం చూస్తున్నాం. క్యాంబిసస్ అని అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ కామన్గా హిబ్రూ బైబిల్లో అహేశ్వరోస్ అనేటువంటి ఆ నామాన్ని కామన్గా వాడినట్టుగా మనం చూస్తుంటాం. ఈజిప్షియన్స్కి ఎలా అయితే ఫరో అని ఎలా అయితే వాడారో, సేమ్ ఇక్కడ కూడా అహేశ్వరోసు అనేటువంటి ఒక పదాన్ని, ఒక పేరును అలా కామన్గా వాడారు. కానీ ఇక్కడ కనిపించే అహేశ్వరోసులు అందరూ ఒకరు కాదు, కనిపించే అర్థశాస్త్రులు కూడా అందరూ ఒకరు కాదు అని మీకు నిన్నటి దినాన్ని కూడా మీకు మొన్నటి మీకు క్లారిటీ ఇవ్వటం అని జరిగింది ఎజ్రా గ్రంథం కోసం మాట్లాడినప్పుడు. అలానే ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించే అహేశ్వరోసుకున్న పేరేంటంటే క్షవర్ష. గ్రీకులో మనం చూసినప్పుడు జెరజిస్ అని మనం చదువుకుంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి ఎజ్రా గ్రంథంలో 4లో ఉన్నటువంటి అహేశ్వరోస్ ఇతను కాదు, అతను వేరు, ఇతను వేరు. ఇతను పరిపాలించినటువంటి కాలం సుమారు 486 నుంచి క్రీస్తుకు పూర్వం. ఓకే, క్రీస్తుకు పూర్వం 486 నుంచి 465, అంటే సుమారుగా ఒక 20 ఏండ్లు అటు ఇటుగా. ఓకే, క్రీస్తుకు పూర్వం 486 నుంచి 466, 65 అంటే సుమారు ఒక 20 ఇయర్స్ ఇతను పాలించడం అనేది జరిగినట్టుగా చూస్తుంటా అహేశ్వరోసు. ఇక ఇతను గురించినటువంటి పర్సనల్గా ఇతని కోసం చెప్పాలి అని అంటే, చరిత్రలో ఇతని కోసం రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ఇతని వ్యక్తిత్వం మహా కోపం కలిగిన వాడుగా కనబడుతుంటాడు. చాలా 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 కోపిష్టి అంటారు చూసారా, కొంతమంది కోసం మాట్లాడినప్పుడు అమ్మో ఇతనికి కోపం ఎక్కువ అండి అంటుంటారు, ఇతనికంటే ముక్కు మీద కోపం ఉంటుందండి అంటుంటారు, ఇతను ఇలా సేమ్ అండి ఇంకా అగ్గిపురట్ అయిపోయినట్టు ఇతను అని మాట్లాడుతుంటారు చాలా మంది కోసం మాట్లాడినప్పుడు. అంటే ఇతను వీళ్ళు ఏమాత్రం కూడా కోపాన్ని ఆపుకోలేరు, అణుచుకోలేరు, ముక్కోపి. ఇంకా ఇతనికి కోపం వచ్చేసిందనంటే ఏ అవతల వాడు చావలసిందే. అందులో చక్రవర్తి అంటే, చక్రవర్తి కోపం వస్తే ఎలా ఉంటాయి చెప్పండి, ఇక తీవ్రంగా ఉంటాయి పరిణామాలు. ఏమండి ఇటువంటి కోపం, ఇటువంటి ఆవేశం, ఇటువంటి రౌద్రం కలిగినటువంటి ఇతనికి
ఎస్తేరు భారీగా వెళ్ళింది. ఓకేనా, ఎస్తేరు భారీగా వెళ్ళింది. కానీ నిజంగానండి ఎస్తేరు గ్రంథం మనం 10 అధ్యాయాలలో, అది పెద్ద మ్యాటర్ కాదన్న, గంట సేపు కూర్చొని చక్కగా చదువుకోవచ్చు. ఈ 10 అధ్యాయాలలో కూడా మనకు దేవుడు అనేటువంటి పదం మనకి ఎక్కడ కూడా కనపడదండి. యాక్చువల్గా ఈ 10 అధ్యాయాలలో కూడా దేవుడు అని కానీ యెహోవా అనేటువంటి ఆ పదాలు కానీ మనకు కనబడవు. కానీ ఇండైరెక్ట్గా మనకు దేవుడు అంటే యెహోవా అని ఇండైరెక్ట్గా కనబడుతుంటాడు. దేవుని యొక్క కార్యాలు కూడా కనబడతాయి ఇందులో. మళ్ళీ విషయం ఏంటంటే దేవుడి యొక్క కార్యక్రమం ఇందులో కనబడుతుంది. అంటే దేవుడు కలుగజేసుకోవటం, ఓకే, దేవుడే ఈ కార్యక్రమాన్నంతా జరిగించుతున్నట్టుగానే మనకు కనబడుతుంటుంది. కానీ డైరెక్ట్గా ఆ దేవుడు అనే పదాలు, అలానే యెహోవా అన్న పదాలు మాత్రం మనం ఈ గ్రంథంలో మనకు కనిపించవు. ఎస్తేరు గ్రంథం, రైట్. ఇక ఎస్తేరు గ్రంథాన్ని గురించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇచ్చాను, సరిపోతుంది. అంటే మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది. ఓకే, ముందుగా జెరుబ్బాబెలు గుర్తుంచుకోవాలి, నెక్స్ట్ ఎజ్రా, తర్వాత నెహెమ్యా. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఎస్తేరు గ్రంథపు చరిత్ర మాత్రం ఇప్పుడు ఎజ్రా గ్రంథానికి 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్య జరిగినటువంటి చరిత్రగా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎజ్రా గారి కంటే ముందు ఎజ్రా యొక్క ఏమంటే ఎజ్రా గ్రంథాని కోసం చెప్పట్టే, ఎజ్రా యొక్క ఆయన వయసు లేదా ఆయన కంటే ముందు, ఓకే, అంటే ఎజ్రా గారు రావడానికి ముందు అనుకోండి, అలా ఇది కరెక్ట్. ఎజ్రా గారు ఇక్కడికి యెరూషలేముకు రావడానికి ముందు సుమారు 20 సంవత్సరాల ముందు జరిగింది. అలా నెహెమ్యా గారు యెరూషలేముకు రావడానికి ముందు 30 సంవత్సరాలు, సుమారు 32 సంవత్సరాల ముందు జరిగినటువంటి చరిత్ర ఇది. అంటే ఇప్పుడు ఎస్తేరు గ్రంథం జరిగిన తర్వాత ఏం జరిగిందనమాట. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలేనంటే ఎస్తేరు గ్రంథ చరిత్ర జరిగిన తర్వాత ఏం జరిగింది, ఎజ్రా గారు 2వ గుంపు యెరూషలేముకు వచ్చారు. ఎస్తేరు గ్రంథ చరిత్ర జరిగిన తర్వాతనే నెహెమ్యా గ్రంథపు చరిత్ర. ఓకే, ఇప్పుడు కొంచెం మీకు ఒక క్లారిటీ మీకు వచ్చి ఉండొచ్చు ఏ గ్రంథాల గురించి, రైట్. ఇక ఇప్పుడు మన ఎస్తేరు గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఎస్తేరు గ్రంథంలోనికి మనం వెళితే ఎస్తేరు గ్రంథంలో మనకు అధ్యాయాలు మొత్తంగా 10 అధ్యాయాలు కనబడతాయి. నేనేం చేస్తానంటే ఈ 10 అధ్యాయాలను 3 భాగాలుగా నేను చేస్తాను. ఓకే, నేను ఈ 10 అధ్యాయాలను 3 భాగాలుగా నేను చెప్తాను. ఇందులో ప్రధానంగా మొదటి 2 అధ్యాయాలు, ఓకేనా, మొదటి 2 అధ్యాయాలు. ఈ మొదటి 2 అధ్యాయాలకు నేను పెట్టే పేరు లేదా ఈ మొదటి 2 అధ్యాయాలలో ఉన్న ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఎస్తేరు రాణి అవటం, అంటే వస్తీని తొలగించి, వస్తీని తొలగించి, వస్తీ అంటే ఎవరు అనే క్వశ్చన్ మార్క్ అవసరం. వస్తీ అంటే అహష్వేరోషు చక్రవర్తి భార్య ఆవిడ, ఓకేనా. చాలామంది ఉంటారు వాళ్ళకు, అందులో ఈవిడ చాలా ముఖ్యమైనదిగా ఆయనకు భార్యగా మనకు కనబడుతుంది అహష్వేరోషుకు. అంటే ఇప్పుడు అహష్వేరోషుకు భార్యగా ఉన్నటువంటి వస్తీని రాజు తొలగిస్తాడు. సరే, ఎందుకు అనేది తర్వాత మాట్లాడుకుంటాం అనుకోండి. అంటే ఈ 3 భాగాలకు మనం పెట్టుకునే పేర్ల గురించి చెప్తున్నాను. మొదటి భాగంలో మొదటి 2 అధ్యాయాలు అనుకుంటే ఈ మొదటి 2 అధ్యాయాలలో ఉన్న ప్రధానమైన విషయం ఏంటంటే వస్తీ స్థానంలో ఎస్తేరు రాణిగా ప్రమోట్ అవటం. ఇది మొదటి 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి చరిత్ర, రైట్. ఇక 3వ అధ్యాయం నుంచి మనం చదువుతున్నప్పుడు 3, 4, 5, 6, 7, ఓకే, 3, 4, 5, 6, 7, 3 నుంచి 7 వరకు, 3 నుంచి 7 వరకు ఉన్నటువంటి అధ్యాయాలలో ప్రధానమైనటువంటి సంగతి, ప్రధానమైన విషయం ఏంటంటే హామాను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి మొర్దెకై యొక్క జాతి అయినటువంటి యూదా జాతికి వ్యతిరేకంగా కుట్ర చేసి యూదా జాతిని అంతటినీ కూడా చంపాలని అతను చేసిన కుట్ర, తిరిగి ఆ కుట్ర చేసినటువంటి అతను చేసిన ఆ కుట్రకు తిరిగి అతనే బలైపోవటం, ఓకేనా. అంటే ఏ మొర్దెకైని చంపాలనుకుంటాడో, ఏ జాతిని చంపాలనుకుంటాడో, ఆఖరికి మొర్దెకై స్థానంలో అతను, యూదుల స్థానంలో అతని వంశం అంతా కూడా నాశనం అవటం, చంపబడటం అన్నది ఈ 3 నుంచి 7 అధ్యాయాలలో మనం చదువుకునేటువంటి ప్రధానమైన విషయం, ఓకేనా. 2వ భాగం. ఇక 3వ భాగం ఏంటంటే మిగతా 3 అధ్యాయాలు 8, 9, 10.
ఈ 3 అధ్యాయాలలో ప్రధానంగా మనకు కనిపించేటువంటి విషయం ఏంటంటే, యూదులు హామాను కుట్ర నుంచి తప్పించబడటం, తప్పించబడిన వీరు వారి శత్రువులు, వారి పగవారినందరినీ వీరు హతం చేయటం, ఆ తర్వాత ఏ రోజు అయితే యూదులందరినీ కూడా చంపడానికి ఒక డేట్ అనేది ఫిక్స్ చేశాడో అదే డేటును వారి శత్రువులు సంహరించినందుకు దేవుడు చేసినటువంటి ఈ మేలును ఇశ్రాయేలీయులు యూదులైన వారు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఏటా కూడా ఒక 2 దినాల పాటు పండుగ పూరీము అనేటువంటి ఒక పండుగ చేసుకోవాలి అని ఒక తీర్మానానికి రావటం, అంతేకాక మొర్దెకై యొక్క స్థానము రాజు దగ్గర అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ప్రధాని స్థానానికి మొర్దెకై వెళ్ళటం అనేది మనకు మిగతా 3 అధ్యాయాల్లో మనం చదువుకునేటువంటి విషయం. ఓకే, 3 భాగాలుగా మనం చూసాం. మొదటి 2 అధ్యాయాలు ఒక భాగం అయితే, 3 నుంచి 7 వరకు రెండో భాగం అయితే, 8, 9, 10 అధ్యాయాలు మూడో భాగం. ఎవరు మీకు అర్థమవుతుంది కదా? రైట్. ఇక ఇందులోనికి మనం మొదటి భాగంలోనికి వెళ్దామా? మొదటి భాగంలోకి వెళ్ళి ప్రధానమైన విషయం ఏదైతే అనుకున్నామో మనం ఆ విషయాన్ని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ప్రతి అధ్యాయంలోని వచనాన్ని మనం మాట్లాడుకునే సమయం మనకు లేదు కనుక కేవలం ఏంటంటే ఏ విషయం అయితే నేను చెప్పానో మొదటి 2 అధ్యాయాల్లో ప్రధానమైనదిగా దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటి 2 అధ్యాయాల్లో ప్రధానమైనది? వస్తీకి బదులుగా ఎస్తేరు రానివ్వటం అని చెప్పుకున్నాం. అసలు వస్తీని ఎందుకు తీసేశాడు? వస్తీకి ఏమైంది? ఆరోగ్యం బాగలేదా? లేదు అనుకుంటే వస్తీ చనిపోయిందా? లేదు. మరి ఎందుకు వస్తీని రాణిగా రాజు తొలగించేశాడంటే, ముందే చెప్పాను కదా ఆయనకు చాలా కోపం ఎక్కువ అని. ఎవరికి? ఐశ్వరోజ్ గారికి. ఆయన పేరు ఏమని మనం చెప్పుకున్నాం? క్షవర్ష అని చెప్పుకున్నాం కదా. ఈయనకు చాలా కోపం ఎక్కువ. ఒకనొక రోజు ఇతనికి ఇతను అధికారంలో 3వ సంవత్సరం. ఓకే, ఇతని యొక్క పాలన 3వ సంవత్సరంలో తన అధిపతులకును అలానే తన కింద ఉన్నటువంటి సేవకులందరికీ కూడా విందు చేయించాలనే ఒక ఆలోచన కలిగి అంతా చాటింపు వేయించి అందరినీ కూడా విందుకు పిలిచాడు. ఇంతకీ ఏంటయ్యా ఆ విందు యొక్క ఉద్దేశం ఏంటంటే, అతని యొక్క గొప్పతనాన్ని, తన రాజ్యం యొక్క గొప్పతనాన్ని వచ్చిన వాళ్ళందరికీ తెలియచేయటానికి. 4వ వచనం మీరు చూస్తే, మొదటి అధ్యాయం 4వ వచనంలో అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు అంటే సుమారుగా 180 రోజులు అంటేనండి ఎన్ని నెలలుగా మనం చెప్పుకోవచ్చు? 6 months. నెలకు 30 రోజులు అనుకుంటాం. నెలకు 30 రోజులు కదండి. 6 × 30 అంటే 180. ఏంటి 6 నెలల పాటు 6 నెలల పాటు ఏ కార్యక్రమాన్ని తను పెట్టుకున్నాడు? 6 నెలల పాటు ఒక కార్యక్రమంగా జరిగిస్తున్నాడు. ఏంటంటే తన యొక్క ఘనత, అదేనా, తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినముల పాటు విందు చేయిస్తూ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను జరిగిస్తూ. ఎందుకయ్యా విందు? ఎందుకయ్యా అంటే, ఇదిగో మన రాజ్యం చూసావా ఈరోజు ఎక్కడ 127 సంస్థానములు అంటే అతిపెద్ద సామ్రాజ్యంగా ఈరోజు మన సామ్రాజ్యం కనిపించడం లేదు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు. కూషు అంటే ఇటు హిందూ దేశం అంటే మన దేశమేనండి. మన దేశం కోసం చెప్తున్నాడు ఆయన. అంటే మన దేశానికి ఉన్నటువంటి పేర్లలో హిందూ దేశం అనేది కూడా ఒక పేరు కదా. అంటే మన దేశం హద్దులు మొదలుకుంటే కూషు అంటే ఆఫ్రికా, ఇథియోపియా. కూషు అంటే ఇథియోపియా అని చెప్పుకున్నాం కదా మనం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇథియోపియాగా పిలువబడుతుంది. పాత నిబంధనలు కూషు అని పిలిచేశారు దాన్ని. ఓకే, ఇథియోపియా నుంచి మనం చూస్తుంటే హిందూ దేశం వరకంటే అబ్బో ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ ఆసియాలో మన ప్రాంతం. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఆ రోజు ప్రధానంగా మనకి ఈ 3 కనబడుతుంటాయి కదా క్రీస్తుకు పూర్వం. కనుక ఈ ఆఫ్రికా, ఇటు ఆసియా, అటు పైకి వెళితే యూరప్. ఈ 3 ఖండాలు ప్రధానంగా మన బైబిల్లో కూడా మనం ప్రధానంగా ఈ 3 ఖండాల గురించి ఎక్కువగా మనం చదువుకుంటూ ఉంటాం. రైట్. ఇప్పుడు ఇందులో ఎంత గొప్పదైనటువంటి సామ్రాజ్యం. ఇతని క్రింద ఎంతమంది రాజులు ఉన్నారో తెలుసా? 127 మంది రాజులు ఉంటారు ఇతని కింద. 127 సంస్థానములు అంటే 127 మంది రాజులకు హెడ్. అంటే ఎంత గొప్పదైనటువంటి ఈ సామ్రాజ్యాన్ని కలిగిన మనం ఎంత గొప్ప వాళ్ళము అని
తన కిందున్న సేవకులకు అధిపతులకు అందరికీ పిలిచి 6 నెలల పాటు విందు కార్యక్రమాన్ని జరిగించేశాడనమాట. అందులో అల్పులు గనులు జనులు అందరూ కూడా ఆ శూషన్ కోట, రాజుగారు ఉన్నటువంటి ఆ శూషన్ కోటలోనికి అందరూ రావటం, వాళ్ళకి వీలుగా ఉన్న రోజు రావటం, ఆ రాజుగారు ఇచ్చేటువంటి పార్టీ తీసుకోవటం, విందు భోజనం చేయటం, వెళ్ళిపోవటం. ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు అని అంటే వాళ్ళకి ఏది కావాలంటది ఆ విందులో ఏర్పాటు చేశాడట. వాళ్ళకి ఏది కావాలంటది. ద్రాక్షారసం తాగేటప్పుడు వారు కోరుకున్నటువంటి పాత్రల్లో వారికి ద్రాక్షారసం ఇచ్చినట్టుగా కూడా మనం చదువుకుంటూ ఉంటామండి. అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు, మొత్తానికి అలా చేస్తున్నాడు. అయితే ఇలా ఒకానొక రోజు 7వ దినం ముందు ఏం జరిగిందనంటే 7వ దినం ముందు 10వ వచనంలో ఇటువైపు ఆ పురుషులందరికీ రాజుగారి దగ్గరుండి విందు చేయిస్తూ ఉంటే మరి పురుషులతో పాటు వారి భర్తలతో పాటు భార్యలు కూడా వస్తారు కదా పార్టీకి. అప్పుడు వీళ్ళందరినీ కూడా రాణి చూసుకునేది అనమాట. వాళ్ళందరినీ, ఇదిగో జెంట్స్ అంతా కూడా మీరు అటువైపు వెళ్ళండి, రాజుగారి దగ్గరికి వెళ్ళండి, ఆ రాజుగారు మీ అందరికీ కూడా మంచి చెడ్డ చూసుకుంటాడు. అలానే స్త్రీలు ఉన్నారు కదా అధిపతుల యొక్క మరి భార్యలుగా, మీరందరూ కూడా నా అంటే వాళ్ళకు సపరేట్ సెక్షన్ ఏర్పాటు చేస్తే దానికి ఇన్ఛార్జిగా వచ్చేసి వస్తీ గారు ఉన్నారు అక్కడ. అయితే వీళ్ళందరికీ మత్తులో తాగినటువంటి మైకంలో రాజుగారు 7వ రోజట 7వ దినం ముందు రాజు ద్రాక్షారసం తాగి చాలా సంతోషంగా ఉన్నాడట ఆయన. అలా ఉన్నప్పుడు కూడి వచ్చినటువంటి ఆ జనము అధిపతులు రాణి అయినటువంటి వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు. అంటే ఈయనకు త్రాగేసి చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నటువంటి ఆ మూడులో వచ్చినటువంటి అధిపతులు కావచ్చు మిగతా వాళ్ళందరికీ తన భార్యని చూపించాలనుకున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ వస్తే చాలా అందగత్తే. ఏమంటే మరి చక్రవర్తుల భార్యలు ఎలా ఉంటారు చెప్పండి? చక్రవర్తుల భార్యలు ఎలా ఉంటారు? చాలా అందంగా ఉంటారు కదా. కనుక అందులో మరలా ఈవిడ వస్తే చాలా అందగత్తే ఉన్న వాళ్ళందరిలో కూడా. కనుక ఈవిడకున్నటువంటి అందం, ఈవిడకున్న సౌందర్యాన్ని, ఈవిడకున్నటువంటి అందాన్ని వచ్చినటువంటి వారందరి ముందు చూపించాలి అని అనుకున్నాడైనా. అనుకొని తన దగ్గర ఉన్నటువంటి షండులైనటువంటి ఒక 7 షండులు అంటే నపుంసకులు. ఎప్పుడు కూడా మీరు చూడండి ఈ చక్రవర్తుల దగ్గర రాజుల దగ్గర ఏంటంటే ఎక్కువగా అంతఃపురంలో పనిచేసేవాళ్ళు కోటలో ఉన్నప్పుడు రాణి దగ్గర కావచ్చు లేదంటే రాజుగారి యొక్క ఉపపత్నుల దగ్గర కానివ్వండి ఈ షండులైనటువంటి వారిని పెడతాడు. నపుంసకులుగా ఉన్న వారికే ఆ ఇంట్లో పని చేసేటువంటి బాధ్యత పెడతాడు. లేదా అవసరమైతే నపుంసకులుగా మార్చి అక్కడ పెట్టుకుంటారు. అది ఆ రోజున సాంప్రదాయం. అది లేదు అంటే వాళ్ళ భార్యల విషయంలో వాళ్ళ ఉపపత్నుల విషయంలో వీళ్ళు తప్పు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశం కావచ్చు, వారిని వారు నపుంసకులుగా చేసి ఆ స్థానంలో పెట్టుకునేవాళ్ళు. అది ఆ రోజు ఉన్నటువంటి ఆ సాంప్రదాయం, అది ఆ కాలంలో. రైట్. ఇక్కడ 7 పంపించాడు షండులను. పంపించేసి అమ్మ రాణిగారు రాజుగారు మిమ్మల్ని ఒకసారి అలా వచ్చి కనిపించి వెళ్ళమన్నారు అని వాళ్ళు చెప్పారు 7. కానీ 7 చెప్పినటువంటి ఆ మాటకు ఆమె 12 వచ్చిన రాణి అయిన వస్తే నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇక్కడ నేను కూడా బిజీగా ఉన్నాను కదా, ఇక్కడ నేనే ఖాళీగా లేను కదా, నేను కూర్చోలేదు కదా నేను, కనుక నేను ఇక్కడ బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు రాను, నేను ఇప్పుడు రాలేను అని చెప్పింది. ఇప్పుడు వెళ్ళినటువంటి 7 అక్కడ రాజుగారితో పాటు ఎలా ఉంటారు చెప్పండి? అక్కడ విందులు అందరూ ప్రముఖులందరూ కూర్చుని ఉంటారు కదా. వెళ్ళిన ఈ 7 చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయనంటే రాజుగారు ఏమైందిరా రానని చెప్పేసిందండి. అనగానే ఆయనకి ఎలా ఉండాలి చెప్పండి? నేను ఒక చక్రవర్తి, ప్రపంచ చక్రవర్తిగా ఉన్న నేను ప్రపంచ చక్రవర్తిగా సింహాసనం మీద కూర్చొని ఉండగా నా అధిపతులందరి ముందు రమ్మని నేను చెప్పగా అందులో నాకు ఎంత కోపం ఏంటో కూడా తెలిసి కూడా మీ చేత నేను రాను అని చెప్పింది అనంటే ఎంత ధైర్యం! అంతేకాదు ఇప్పుడు వీళ్ళందరి ముందు నా గౌరవం ఏమైపోవాలి, నా పరువు ఏమైపోవాలి అని ఆడప్పటికీ తన మనసులో అనుకుంటుంటే ఈలోపు ఏమంటే మరికొంతమందిని ఆయన ఆస్థానంలో కొంతమందిని పిలిచి రాజు యొక్క రాజ్యం యొక్క విధులను బట్టి ఇప్పుడు చెప్పిన ఈ మాటను బట్టి ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. అక్కడ ప్రధానులు కొంతమంది ఉంటే వారిని అడిగారట. అందులో ప్రధానులైన వారు వాళ్ళంతా కూడా ఆలోచించి ఏం చెప్పారు అని అంటే, రాజుగారు మీరు ఏమనుకోకపోతే ఒక మాట, అసలు మీ మాట మీ భార్య వినలేదన్న సంగతి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వీళ్ళందరికీ తెలిసింది. రేపొద్దున ఈ విషయం కోట నుంచి బయటికి వెళ్ళిపోతుంది, బయటికి వెళితే ఈ విషయం రాజ్యం అంతా కూడా వెళ్ళిపోతుంది.
అయిపోతుంది. రాజ్యం అంతటికి ఈ విషయం వెళ్ళిన తర్వాత రాజ్యంలో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుంది చెప్పమంటారా? అక్కడ రాజుగారికే దిక్కు లేదు. అక్కడ రాణిగారే రాజుగారిని లెక్క చేయటం లేదు. అక్కడ రాణిగారే రాజు మాట వినటం లేదు. ఆఫ్టర్ ఆల్ మీరనగా ఏమాత్రం మీ మాట మేము ఎందుకు వినాలి అని భార్యలందరూ కూడా భర్తలతో అనే అవకాశం ఉందండి. కనుక అట్టి పరిస్థితి ఒకవేళ వస్తే కుటుంబాలన్నీ చిన్నాభిన్నమైపోతాయి, కుటుంబాలను విచ్ఛిన్నమైపోవచ్చు. కనుక మీరు ఒక పని చేయండి, ఏంటంటే ఆవిడని మీరు రాణిగా తొలగిస్తున్నాను ప్రకటన చేయండి, ఇది మీకు ఇష్టమైతే, ఇది మా అభిప్రాయం అని చెప్పగానే ఏం ఆలోచన చేయకుండా ఇమీడియట్గా వస్తీని రాణిగా నేను తొలగించేస్తున్నాను అని ప్రకటన చేసేసాడు. ఇది మొదటి అధ్యాయం అన్నమాట. ఓకే రైట్. ఇక రెండవ అధ్యాయం. ఇక ఈ రెండవ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ రెండవ అధ్యాయంలో ఇక రాజుగారి దగ్గర ఉన్నటువంటి యవనస్తులు కొంతమంది ఉంటారు. రాజుగారి దగ్గర యవనస్తులు ఉంటారు కదా పనిచేసే వాళ్ళల్లో. వాళ్ళు రాజుగారి దగ్గరకు వచ్చారు. రాజుగారు మీరు ఏమి అనుకోకపోతే మాదొక చిన్న సలహా చెప్పండి. ఇప్పుడు రాణిగారు లేదు కదా, రాణిగారు లేరు కదా, మీకు ఇప్పుడు వస్తీ లేదు కదా, కనుక ఈవిడ స్థానంలో ఈవిడ ప్లేస్లో మీకు అంతకన్నా అందమైనటువంటి ఒక స్త్రీని మీకోసం వెతికేటువంటి ఛాన్స్ మాకు ఇవ్వండి. 127 దేశాలు ఉన్నాయి, 127 సంస్థానాలు ఉన్నాయి. ఈ 127 సంస్థానాలకు చాటింపు ప్రకటించి అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ, సెలక్షన్కి వచ్చిన వాళ్ళందరినీ 1 సంవత్సరం పాటు మళ్ళా ప్రత్యేకమైన పర్యవేక్షణలో వారికి ప్రత్యేకమైనటువంటి ఏమంటారు సుగంధ ద్రవ్యాలు కావచ్చు, గోపరస తైలాలు కావచ్చు, వారికి మంచి భోజనం కావచ్చు, మంచి కేర్ కావచ్చు, ఒక 1 ఇయర్ పాటు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా వారిని ప్రత్యేకమైనటువంటి వసతుల మధ్య వారందరిని ఇంకా వాళ్ళ అందాన్ని ఇంకా మెరుగు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము అని చెప్పగానే దానికి వెంటనే రాజుగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలైంది. దేనికి? జాబ్స్ కోసం కాదు, ఉద్యోగాల కోసం కాదు నోటిఫికేషన్. రాజుగారికి రాణిగా ఉండే ఒకే ఒక ఛాన్స్, వస్తీని తొలగించినటువంటి ఆ స్థానంలో మరొకరిని ఎంపిక కోసం, సెలక్షన్ కోసం ఇప్పుడు నోటిఫికేషన్ జారీ అయింది. మీలో అందంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరు అప్పుడప్పుడు కొత్త సినిమా వచ్చేటప్పుడు ఏం చేస్తుంటారు, కొత్త సినిమాకు కొత్త నటులు నటీమణులు కావాలి అనుకున్నప్పుడు ఆడిషన్స్ అంటారు వాటిని కదా. అప్పుడు ఏం చేస్తుంటారు, వీళ్ళు రకరకాల యాంగిల్లో రకరకాల భంగిమలో దిగిన ఫోటోలన్నీ కూడా ఆడికి పంపుతాడు. ఆడు చూస్తాడు, అందమే కదండి కావాలి ముందు. అది చూసిన తర్వాత వాళ్ళందరూ రమ్మంటారు. ఆ తర్వాత ఆడు చెప్పినట్టుగా చేయమంటారు. ఆడు చెప్పినట్టుగా చేసిన తర్వాత ఓకే మీరు పనికొస్తారంటారు. ఆ తర్వాత వారిని తీసుకోవడం జరుగుతుంది సినిమాకు. ఓకే అలానే మరి చిన్న సినిమా కోసమే 2 గంటల సినిమాలు 3 గంటల సినిమా కోసమే ఇంత జరిగితే పర్మనెంట్గా రాణి బాధ్యత, అందులో పారసీక సామ్రాజ్యానికి రాణి ఇప్పుడు కనుక ఎంతగా ఉండాలి చెప్పండి సెలక్షన్. రైట్. 127 సంస్థల నోటిఫికేషన్ వెళ్ళిపోగానేనండి అందరూ చాలామంది వచ్చేస్తారు, చాలామంది వస్తున్నారు. అంతెందుకు, ఇప్పుడు మిస్ ఇండియాకో, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అని జరుగుతుంటాయి కదా అందాల పోటీలు. దానికి ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది అప్లై చేసుకుంటుంటారు, కాంపిటీషన్ అది కూడా ఒక పోటీ అయిపోయింది. అది కూడా ఇప్పుడు అందరూ కాదు, చాలామంది వస్తారు. అందులో ఆఖరికి కొంతమంది మిగులుతారు. మళ్ళీ అందులో ఆఖరికి చివరికి ఒకరికి మాత్రమే ఆ మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటం అనేది దక్కుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అప్లై చేసుకున్నారు, చాలామంది వచ్చారు. ఈ నోటిఫికేషన్ అంతటా 127 సంస్థలకు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరుగా శూషన్ కోటకు బయలుదేరి వస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఎవరు విన్నారు అని అంటే మొర్దెకై అనేటువంటి వ్యక్తి కూడా విన్నాడు. ఇంతకీ ఈ మొర్దెకై అనే వ్యక్తి మనకి 2వ అధ్యాయంలో పరిచయం అవుతాడు. ఇంతకీ ఇతను ఎవరు అని అంటే ఇతను నెబుకద్నెజరు కాలములో, మళ్ళీ మనం క్రీస్తుకు పూర్వం 597కి వెళ్దాం, ఏమంటే 597కి వెళ్దాం. బిఫోర్ అంటే 597 అనగానే మనకు 2వ దాడిగా మనకు బబులోను యెరూషలేము మీద చేసినటువంటి 2వ దాడి. మొదటి దాడి 606 అనుకున్నాం కదా, యెహోయాకీము రాజుగా ఉన్నప్పుడు మొదటి దాడి జరిగింది. 2వ దాడి అతను కొడుకైనటువంటి యెహోయాకీను, అది 597. అప్పుడు జరిగినటువంటి దాడిలో చెరపట్టబడి బబులోనుకు వచ్చినటువంటి వారిలో మొర్దెకై ఒకడు. అంటే అప్పుడు మొర్దెకై ఎలా ఉండవచ్చు మీరు అనుకుంటున్నారు? ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎలా ఉండుంటాడు చెప్పమంటారా? పాలు తాగే వయసులో ఉంటాడు.
అంతే కదా, మరి పాలు తాగే వయసు. ఎందుకంటే 70 సంవత్సరాలు ఎందులో ఉన్నారు? చెరలో ఉన్నారు కదా. 70 సంవత్సరాలు బబులోని చెర కదా. 70 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ కదా ఇది. అంటే ఇప్పుడు ఈయనకు వచ్చేసి ఏమంటే ఈ చరిత్ర జరగడానికి ముందు ఎజ్రా గ్రంథంలో మొదటి 6 అధ్యాయాలు కూడా జరిగిపోయింది కదా. అంటే మొదటి 6 అధ్యాయాలు చరిత్ర కావచ్చు, ఈ మొదటి 6 అధ్యాయాల్లోనే 70 years పూర్తయిపోతాయి. గుర్తుంచుకోండి, ఈ మొదటి అంటే పూర్తిగా ఒక విషయం చూడండి. 539లో కోరేష్ అధికారంలోకి వచ్చాడు. గుర్తుంచుకోండి, 539లో కోరేష్ అధికారంలోనికి వచ్చాడు. 38లో 538 క్రీస్తుకు పూర్వం 538లో యూదులందరూ వెళ్ళవచ్చని ప్రకటన చేశాడు. అలా 538లో ప్రకటన చేస్తే అలా బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు దేవాలయాన్ని ఎప్పుడు పూర్తి చేశారు? 516లో పూర్తి చేశారు. అంటే 38లో వచ్చిన వాళ్ళు 516లో పూర్తి చేశారు. అంటే వీళ్ళు ఎప్పుడు బయలుదేరి వచ్చారు అక్కడి నుంచి? మొదటి దాడి ఎప్పుడు జరిగింది? క్రీస్తుకు పూర్వం 606 అనుకుంటే 600 అని అనుకుంటే 600లో ఒక 70 తీసేయండి, 500 అంతే కదండి. 606 మొదటి చెర కంప్లీట్గా 586 కదా. ఇప్పుడు మనం లెక్కలోకి తీసుకోవాల్సింది ఏంటి? 586 కంప్లీట్గా యెరూషలేము పడిపోయింది, కంప్లీట్గా దేవాలయం పడిపోయింది. ఎప్పుడు? 586 మూడవ దాడిలో కదా. 586 నుంచి ఒకవేళ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, కంప్లీట్గా అది కదా మూడవ దాడి. యెరూషలేము నాశనం అయిపోయి మొత్తం డిమాలిష్ అయిపోవటం కనుక 586లో నుంచి 70 మనం తీసివేస్తే సుమారుగా 516 అటు ఇటుగా లెక్కలు వస్తున్నాయా? కరెక్టే నేను చెప్తుంది. 586 నుంచి 516 అంటే సుమారుగానే అంతే కదండి. మరి ఈ 16కి 70 కలపండి, ఏముంది చెప్పండి కష్టం? 16కి ఎంత కలపండి? 70. 16కి 70 కలిపితే ఎంత? 86 కదా. అంటే ఇప్పుడు 586 అంటే కంప్లీట్గా ఏమంటారు యెరూషలేము బబులోనికి వెళ్ళిపోవటం, కంప్లీట్గా వాళ్ళ చెరలోనికి వెళ్ళిపోవటం 586లో జరిగింది. దేవాలయం ఎప్పుడు నిలబెట్టబడింది? 516లో నిలబెట్టబడింది. ఇప్పుడు ఇతను ఎప్పుడు వెళ్ళాడట చెరలోనికి? 597లో వెళ్ళాడండోయ్. ఎవరు? మొర్దెకై 597లో వెళ్ళాడు. 597లో వెళ్ళాడు అని అంటే 516వ సంవత్సరానికి ఎంతప్పుడు? 80 ఏండ్లు అంతే కదా. 516 అంటే దేవాలయం నిలబెట్టే సమయానికి ఇతనికి ఎంత వయసు ఉండొచ్చు? 80 ఏండ్లు ఉండొచ్చు. ఆ తర్వాత కదా జరుగుతుంది, 6వ అధ్యాయం తర్వాత కదా జరుగుతుంది శూషన్ కోటలో. అంటే దానికి ఒక 10-20 కలుపుకోండి, ఆల్మోస్ట్ 90 దాకా ఉండొచ్చు అండి ఆయనకు. 80-90 ఆ ఏజ్లో ఉండొచ్చు ఇతను. సర్లేండి, మొత్తానికైతే మొదటికి ఈ లెక్కలు ఇవన్నీ మాకు ఎందుకండి, మాకు అసలే లెక్కలు రావు అని మీరు అంటే వదిలేసేయండి. మొత్తానికి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మొర్దెకై గారు యెరూషలేము మీద బబులోను చేసినటువంటి 2వ దాడి యెహోయాకీను కాలములో అక్కడి నుంచి చెరపట్టబడి వచ్చినటువంటి వారిలో ఒకడు. అంటే అప్పటికి ఇతను పాలు తాగి చంటి బిడ్డగా, అంటే అతని తల్లిదండ్రులు అతన్ని చంకన పెట్టుకొని, ఇంకా చెప్పాలంటే నెలల వయసులో ఉండొచ్చు అతను. మర్చిపోకూడదు, నెలల వయసే ఉంటాడు అంతే ఖచ్చితంగా. ఈ లెక్కలాంటిని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా నెలలలోనే ఉంటాడు ఆయన. ఇతనండి ఈ మొర్దెకై. ఈ మొర్దెకై ఇప్పుడు ఈ ప్రకటన విన్నాడు. ఈయన ఈ ప్రకటన విన్న తర్వాత ఆలోచించాడు, అమ్మో హదస్సాను కూడా పంపితే బాగుండు కదా. ఎందుకంటే హదస్స ఆమెను కోసం చెప్పబడిన మాట ఏంటో చూస్తారా మీరు? ఈ 2వ అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు, ఇప్పుడు చెప్పాను కదా, బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు, అంటే ఇది ఏది? యెకొన్యా అంటే 2వ దాడి అనమాట, ఇది 2వ దాడి. అలా యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు అంటే ఈ మొర్దెకై యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. ఇప్పుడు చెప్పింది అదే అనమాట మీకు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స, అంటే తన పినతండ్రి అంటే బాబాయ్ వరుస, ఓకే. తన పినతండ్రి కుమార్తె అయినటువంటి హదస్స
అను ఎస్తేరు అని రాయబడిన చూడండి అక్కడ. హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనిను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను, యాక్చువల్గా పెనతండ్రి కుమార్తె అంటే తనకు సోదరి వరుస అవ్వాలి, సహోదరి వరుస, కానీ ఆమెను ఇతను కూతురుగా తను స్వీకరించాడు, కుమార్తెగా స్వీకరించాడు అని అక్కడ చెప్పబడిందండి. రైట్, మొత్తానికైతే కుమార్తెగా స్వీకరించి ఎప్పుడైతే షూషను కోట నుంచి రాణి కావాలి అనే ప్రకటన వెలువడిందో, ఇది ఎప్పుడైతే తను కూడా విన్నాడో వెంటనే ఎస్తేరు పిలిచాడు. అమ్మా ఎస్తేరు, చెప్పండి తండ్రి గారు, ఇదిగో నువ్వు కూడా వెళ్ళ మా కోటలోనికి వెళ్ళు. అయితే చిన్న కండిషన్ ఏంటంటే తల్లి, నువ్వు ఎవరు ఏంటి అన్న విషయాన్ని మాత్రం చెప్పకు. నువ్వు యూదురాలువు అన్న సంగతి, నీ జాతిని గురించి మాత్రం చెప్పకు తల్లి. నువ్వు వెళ్ళమ్మా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు అన్నాడు. అనగానేనండి మారు మాట మాట్లాడకుండా తండ్రి చెప్పిన ఆ మాటను బట్టి, మొదకి చెప్పిన మాటను బట్టి వెళ్ళింది కోటలోనికి. వీళ్ళందరిపైన ఒక నపుంసకుణ్ణి, హేగే అనేటువంటి ఒక నపుంసకుణ్ణి, హేగే అనే ఒక నపుంసకుణ్ణి, ఒక షండుణ్ణి రాజు హ్యాండ్ ఓవర్లో వీళ్ళందరినీ అతని హ్యాండ్ ఓవర్కి అప్పగించేశాడు అనమాట. వాళ్ళందరినీ, వచ్చినటువంటి ఈ లేడీస్ అందరినీ, యవన స్త్రీలందరినీ, కన్యకలందరినీ కూడా చూసుకునవలసినటువంటి బాధ్యత ఇతనిది. ఎప్పుడైతే ఎస్తేరు వెళ్ళిందోనండి, ఏంటో ఎస్తేరును చూడగానే అతనికట హేగేకు నచ్చిందట. ఏమంటే హేగేకు ఆమె మీద దయ కలిగిందట. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే దయ. ఆమెను చూడగానే కనికరం, ఆమెను చూడగానే ఇష్టం. అంటే అందమే కాదు, అందంతో పాటు ఆమెలో అనుకోవను చూశాడు. అందం కాదు, ఆవిడలో ఉన్న విధేయత చూశాడు. అందం కాదు, ఆవిడలో ఉన్న చక్కటి గుణాన్ని చూశాడు. ఇవి చూడగానే ఇతనికి బాగా నచ్చేసింది. నచ్చి ఈ హేగే అనే అతను ఈవిడ మీద ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. ఈవిడకు రాజు యొక్క అంతఃపురంలో నుంచి రావాల్సినటువంటి భోజన పదార్థాల, లేదంటే ఒక రాజు యొక్క కోటలో నుంచి ఈవిడకు కావలసిన చెలికత్తెల అసిస్టెంట్ల, వాళ్ళందరినీ వెంటనే ఈవిడకు అన్ని రెడీ చేసేసాడట. అలానే మిగతా వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి వాళ్ళకు లేపనాలు, ఎందుకంటే మొత్తం కూడా రాజుగారి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. 1 year తర్వాత వెళ్తారు వీళ్ళంతా. వీళ్ళు ఈరోజు జాయిన్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ 1 yearకి వెళ్ళాలి. వీళ్ళు నెక్స్ట్ మంత్ జాయిన్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ 1 yearకి వాళ్ళు వెళ్ళాలన్నమాట. ఇలా వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఒక 1 year పాటు వీళ్ళంతా కూడా ఇక్కడ ఇతని శిక్షణలో ఉండాలి. ఈ శిక్షణలో వాళ్ళందరినీ కూడా అందాన్ని మెరుగుపరిచేటువంటి ఆ యొక్క మెడిసిన్స్, లేదంటే ఆ ఆయుర్వేద ఏమంటారు, ఆ అందానికి సంబంధించినటువంటి ఆ క్రీమ్లు, లేకపోతే ఆ లేపనాలు అని చెప్పుకుంటాం, అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళ చేత బాగా వాడించి, మంచి భోజనం పెట్టించి, వాళ్ళకి అసిస్టెంట్లను ఇచ్చి, చక్కటి గ్లామర్గా వాళ్ళందరినీ మంచి గ్లోగా ఫేస్ అంతా కూడా ఉండేటట్టుగా వాళ్ళు చేసి రాజుగారి ముందుకు పంపించాలి. ఇప్పుడు ఇక్కడికి ఒక్కొక్కరు వెళుతున్నారు. వెళ్ళే ముందు వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇవ్వాలని ఒక రూల్ ఉందట. అంటే వాళ్ళు కోరుకున్న బంగారం, వారు కోరుకున్నటువంటి డిజైన్ ఆ వస్తువులు ఏదంటే అది, ఎందుకంటే రాజుగారిని ఆకర్షించాలి అంటే మరి మేకప్ బాగుండాలి కనుక ఏది అడిగితే ఆ ఇచ్చేటువంటి ఒక రూల్ ఉంది. అందరూ ఏవేవో పిచ్చిగా అన్నీ అడిగేసి అన్నీ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు సెలెక్ట్ అవ్వటం లేదట. ఆఖరికి ఈవిడ ఏమండి, ఇతను ఏదైతే ఇచ్చాడో అది తప్ప మరి ఏది అడగకుండా అతను ఇచ్చిన వాటినే అలంకరింప చేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు రాజుగారు ఒక్కరే ఉంటారా? రాజుగారితో పాటు ఇంకా అనేక మంది ఉన్నారు అక్కడ, పెద్దలైన వాళ్ళు, అధిపతులైన వాళ్ళంతా కూడా. ఇప్పుడు రాజుగారి ముందుకు వెళ్ళి నిలబడిందట. అలా నిలబడగానే ఎంత చక్కగా రాయబడింది తెలుసండి ఆమెను గురించి. మనం చూస్తుంటే 2:16లో ఎస్తేరును చూచిన వారందరికీ, చూడండి, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. నిన్ను చూడగానే కోపము పుట్టెను, ఆవిడను చూడగానే దయ పుట్టెను, మిమ్మల్ని చూడగానే దయ్యం పట్టెను. అలా ఉంటాయి కదండి. ఎందుకు? ఆ ఫేసు, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఓవర్ యాక్షన్స్ మామూలుగా ఉంటాయా? మరి చూడగానేనండి దయ, నన్ను చూడగానే ఇవ్వాలనిపించాలి, చెయ్యాలనిపించాలి, అంతే తప్ప చూడగానే కోపం రాకూడదండి. అలా ఉండండి, కొంచెం సరి చేసుకుందాం.
ఈ చరిత్ర అంతా కూడా ఎందుకోసం అంటే చరిత్ర ఎందుకంటే ఒకటే కారణం చెప్పాడు పేతురు గారు చెప్పారనుకోండి, రోమపత్రికలో కావచ్చు, కొరింథీ పత్రికలో కావచ్చు. రోమపత్రికలో అయితే బుద్ధి కలగడానికి బోధ కలగడానికి అంటాడు. ఇక్కడ కొరింథీ పత్రిక వస్తేనేమో ఏమన్నాడు? అక్కడ బోధ అన్నాడు, ఇక్కడ బుద్ధి అన్నాడు. అంతే. బోధ కలుగు నిమిత్తము అంటాడు రోమపత్రిక 15:4. అదే కొరింథీ మొదటి పత్రిక 10:8 వచ్చేటప్పటికి ఏమంటాడు? దృష్టాంతములుగా వారికి సంభవించి గాంతమందున మనకు బుద్ధి కలుగుటకై. కనుక ఇవన్నీ ఈ చరిత్రలో మనం నేర్చుకుంటున్న ఈ సంగతులన్నిటిని బట్టి మనకు అంటూ ఒక బోధ, మనకంటూ ఒక ఆలోచన, మనకంటూ బుద్ధి రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఇవన్నీ రాయించి మాట్లాడిస్తున్నాడు. ఓకేనా? ఆమెను చూడగానే ఏం కలిగిందట అందరికీ? దయ. కేవలం ఐశ్వర్స్ ఎలా అంటాడు? అందుకే ఐశ్వర్స్ క్యారెక్టర్ మీకు ముందే చెప్పాడు. అసలే మహాకోపిష్ఠుడు. అలా మహాకోపిష్ఠుడికే ఆవిడని చూడగానే ఆనాడే మర్చిపోయాడట. అంటే నీ భర్త ఎంత కోపంతో ఉన్నవాడైనా, ఎంత కోపిష్టైనా భార్యగా నీ ప్రవర్తన అంటే అంతటి కోపంతో, మహారోషంతో, ఒక రకంగా చెప్పాలంటే ఇంకా వాడి కోసం ఏ పదాలు మీరు వాడతారో చెప్పండి? కోపంతో ఉన్న వాళ్ళ కోసం మీరు ఏ పదాలు వాడతారో అవన్నీ ఐశ్వర్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయండి. ఒక మాట చెప్పాలంటే అవన్నీ అతనికి సూట్ అవుతాయి. మహా కోపిష్టి అనమాట. మామూలు కోపంలో కూడా మహాకోపిష్టి. ఏమండి? పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు కోపం కలిగిన వారందరిలో ఈయన ప్రత్యేకమైన వాడు. ఎవరు? ఐశ్వర్స్. అంత భయంకరమైనట్టు కోపం అండి. కానీ ఎస్తేరును చూడగానే ఆవిడ మీద ఏం కలిగిందట? దయ. ఓకే, ఆయనకే కాదండి, ఆయనకే కాదు, పోన్లే ఆయన రాణి కోసం చూస్తున్నాడు కదా అనుకోవచ్చు. ఆయనకే కాదట, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆమె దయ కలిగిందంటే మీరు చూడండి. ఆమె నడకలో కావచ్చు, చూపుల్లో కావచ్చు, మాటల్లో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, ఎస్తేరు అందరికీ రోల్ మోడల్. మళ్ళా చెప్తున్నాను, ఈరోజు ఈ పాఠాన్ని వింటున్న స్త్రీలుగా, మీరు ఈ పాఠాన్ని వింటున్నటువంటి స్త్రీలుగా, యవనస్తులైన స్త్రీలుగా లేదా వివాహమైనటువంటి స్త్రీలుగా మీరు ఒకవేళ ఉంటే, యువతగా ఉన్నారా, యవనస్తులుగా ఉన్నారా, ఆల్రెడీ వివాహమైనారా, మీ అందరికీ స్త్రీలుగా ఒక చక్కని మాదిరికరమైనది ఎస్తేరు అని నేను చెప్తాను ఈ చరిత్ర అంతా చదివిన తర్వాత. ఎందుకంటే ఆవిడ తన జాతిని మర్చింది కాదు, దేవుణ్ణి మర్చింది కాదు, తన లక్ష్యాన్ని మర్చింది కాదు. ఆమె మనం ముందుకెళ్తుంటే మనకు కనబడుతుంది, అబ్బో ఆవిడ తన జాతి కోసం, దేవుడి ఆశయం కోసం, తన తండ్రి మాట కోసం తన ప్రాణాలకు తెగించి చేసినటువంటి గొప్పదైన సాహసం కూడా మనం చదువుకుంటాం. ఆ తర్వాత ఆమెలో ఉగ్రరూపం కూడా మనం చూస్తుంటాం చివరిలో. ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉంటుంది, కానీ చివరికి వెళ్ళేటప్పటికి ఆమె కోపాన్ని కూడా మనం చూస్తామండి. ఓకే, ప్రస్తుతానికైతే సాఫ్ట్గా ఉంది కదా, అదే చూద్దాం. 16 ఇక 20కి వెళ్దామా? 20కి వెళ్ళేటప్పటికండి ఇక ఎప్పుడైతేనంటే ఈవిడ రాణి ప్రేమించేశారట. ఎవరు? ఐశ్వర్స్. ఆడికి కూడా ప్రేమ కలిగిందంటే చూడండి, అసలు ఇది ఆడికి కూడా ఏం కలిగిందట? ఆమెను చూడగానే ప్రేమించాలనే కోరిక కలిగిందట. ప్రేమిస్తే ఇస్తేనే ప్రేమించాలనుకున్నాడట ఆడికి కూడా. అంటే ఆవిడ మార్చేసిందా అంటే మార్చేసిందండి. చూద్దాం తర్వాత. ఇంకా 7వ సంవత్సరమున టెబేతు అని 10వ నెలలో రాజనగర్లో అతని ఎద్దుకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును అందరికంటే ఆవిడని ఎక్కువగా ప్రేమించాను. కన్యలందరికంటే కూడా ఆమె అతని వాళ్ళ దయాదాక్షిణ్యములు పొందాను. అతను రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాను. ఇంకేంటండి, రాణి అక్కడ వస్తీని రాణిగా తొలగించడానికి ముందు ఏం జరిగింది? విందు జరిగింది. ఆ విందు జరిగిన కారణంగా ఆమె రాణిగా ఏమైపోయింది? తొలగించబడింది. ఇప్పుడు ఈమె రాణిగా సెలెక్ట్ అయినందుకు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇక్కడ విందు. అక్కడ తొలగించడానికి ముందు విందు, ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ నియమించినందుకు ఏం జరుగుతుంది? ఇక్కడ విందు. మనకు ప్రతి అధ్యాయంలో ఆల్మోస్ట్ విందులే కనబడుతుంటాయి. మనకు అన్ని అధ్యాయాల్లో పార్టీలు కనబడుతుంటాయి, సెలబ్రేషన్స్ కనబడుతుంటాయి, కాకపోతే సిచ్యువేషన్స్ వేరు. ఓకేనా? రైట్. ఇక చక్కగా ఆవిడ రాణిగా సెలెక్ట్ అయిపోయింది. అంతేకాదు ఈ శుభ సమయంలో సంతోషకరమైనటువంటి దినాన్న రాజు ఏం చేశారంటే ఈరోజు అందరికి పబ్లిక్ హాలిడే అనౌన్స్ చేసేస్తున్నాను, పబ్లిక్ హాలిడే కూడా ఇచ్చేసారు, సెలవు ప్రకటించేశారట. ఎందుకు? ఒరేయ్, మీ రాజుగారికి రాణి వచ్చిందిరా, అందమైన రాణి వచ్చేసిందిరా. ఎంత అందగత్త అంటే ముందున్న వస్తీ కంటే కూడా సూపర్ రా ఈవిడ.
కనుక ఈయన ఆనందంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలి కనుక మీ అందరికి సెలవిస్తాను, మీరు కూడా మీ ఇళ్ళలో మీ భార్యలతో పాటు హ్యాపీగా ఉండండి అని మొత్తానికైతే రాజ్యం అంతటికి కూడా సెలవు దినం ప్రకటించేసి గొప్ప విందు చేశారట. ఎవరు? ఐశ్వరోస్. అయిపోయింది. ఇక 20వ వచనానికి వస్తేనండి, ఎస్తేరు కోసం ఒక మంచి మాట రాయబడింది. అది మనం అందరం కూడా చదువుకోవాలి. మనందరికీ కూడా, ఏమంటే కేవలం స్త్రీకే కాదు, మనందరికీ ఒక చక్కని పాఠం ఎస్తేనే మనకు నేర్పిస్తుంది. 20వ వచనం, ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్లుగానే. అంటే దాని అర్థం ఏంటి? మొర్దెకై యొక్క హ్యాండ్ ఓవర్, మొర్దెకై యొక్క పర్యవేక్షణలో, మొర్దెకై అంటే రాణి కావడానికి ముందు ఎవరి పోషణలో ఎవరు పోషించారు ఆమెను? మొర్దెకై పోషించాడు. అంటే ఎవరి చేతి క్రింద ఉంది రాణి కాకముందు? మొర్దెకై చేతి కింద ఉంది. ఎవరికి విధేయురాలుగా ఉంది రాణి కాకముందు? అంటే మొర్దెకైకి కదా. అంటే మొర్దెకై తన తండ్రి. ఇప్పుడు అంటే రాణి కాక ముందు ఎలా అయితే మొర్దెకైకి లోబడి విధేయురాలుగా తన పోషణ క్రింద ఉన్నప్పుడు ఎంత చక్కగా తన మాట విన్నదో, ఇప్పుడు రాణి అయిపోయింది, ఎంత గొప్ప స్థానంలోకి వెళ్ళిందంటే చక్రవర్తి తర్వాత ఏంటంటే ఆవిడ ఇక 127 సంస్థానముల మీద, అందులో రాజు అమితంగా ప్రేమించిన రాణి ఆవిడ. కానీ మొర్దెకైని మాత్రం మర్చిపోలేదు. మర్చిపోవటం కాదు, ఇప్పుడు రాణి అయిన తర్వాత కూడా ఆవిడ మొర్దెకై పోషణలో ఉన్నప్పుడు మొర్దెకై మాటకి ఎలా విలువిచ్చి ఎలా లోబడిందో ఇప్పుడు కూడా మొర్దెకైకి అలానే లోబడుతుంది. అదే ఇక్కడ చదువుకుంటున్న 20లో, ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ ముందున్న కాలములో చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండను. అసలు ఆయన మాటకి ఈమె లోబట్టవేంటి? ఇప్పుడు ఈమె రాణి కదా, ఈవిడ రాణి కదా. మనమైతే అలానే ఉంటామండి. నేనేమైనా చిన్నదాని అనుకుంటున్నావా? నేనేమైనా చిన్నోని అనుకుంటున్నావా? చిన్నప్పుడు ఉన్నట్టు అనుకుంటున్నావా? ఇప్పుడు నా వయసు ఎంతో తెలుసా? నా చదువు ఏంటో తెలుసా? నా జ్ఞానం ఏంటో తెలుసా? ఇలాగే కదండి మాట్లాడుతుంటారు, గర్వంతో మాట్లాడుతుంటారు కదా. నా చదువు తెలుసా? చిన్నపిల్లలు అనుకుంటా నాకు చెప్తున్నావు నువ్వు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలుసు కదా నీకు. ఇప్పుడు నేనున్న పొజిషన్ అంటే నీకు తెలుసు కదా. ఇంకా నీకు లోబడం అంటావా? ఇంకా నీ మాట వినమంటావా అని ఈరోజు మనిషి ఎలా అహంకారంతో గర్వంతో మాట్లాడుతుంటాడో మీకు తెలియంది కాదు కదా. కానీ ఇప్పుడు చూసారా, ఏమంటే రాణి కావడానికి ముందు ఎంతగా గౌరవించి లోబడిందో మొర్దెకై మాటకు, రానైన తర్వాత కూడా లోబడుతుందనంటే ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ చెప్తాడు కదండి, 6:4 పిల్లలారా ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులకు ఎలా ఉండండి? విధేయులై ఉండండి, ఇది ధర్మమే. అంటే ఈవిడ ధర్మశాస్త్రం తెలిసినటువంటి ఒక స్త్రీగా మనకు కనబడుతుంది, ధర్మశాస్త్రాన్ని ఎరిగినదిగా కనబడుతుంది, ధర్మశాస్త్రములో తల్లిదండ్రులకు లోబడినట్లు. అలానే మనము మన పెద్దలు, మనం ఏ పొజిషన్కి వెళ్ళొచ్చు, ఏ స్థాయిలోనైనా మనం ఉండొచ్చు. రేపు నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా, ఏ పొజిషన్కి వెళ్ళినా, ఒకనాడు నిన్ను పోషించిన వాళ్ళు, నీకు మంచి చెప్పిన వాళ్ళు, నిన్ను బుద్ధి చెప్పిన వాళ్ళు, నిన్ను జ్ఞానంలో పెంచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకో. అంటే నీ స్థానం మారింది కదా అని నీలో విధేయత చచ్చిపోకూడదు. నీ పొజిషన్ మారింది కదా అని నీలో గర్వం రావడానికి వీల్లేదు. అది ఎస్తేరు జీవితంలో మనకు కనిపించే ఒక మంచి విషయం అండి. ఇక ఆ సమయంలోనండి ఆయన వచ్చేసి ఒక గేట్ కీపర్గా ఉంటాడు. ఎవరు? అక్కడ మనకు మొర్దెకై గారు గేట్ కీపర్గా కనబడుతుంటాడు. అక్కడ ద్వారపాలకుడు అంటాడు గేట్ కీపర్గా. ఆయన గేట్ కీపర్గా ఉండి ఎప్పటికప్పుడు ఎస్తేరు విషయంలో కనిపెడుతూ ఉంటాడు. అమ్మగారికి ఏమన్నా కూతురికి ఏం జరుగుతుందో ఏంటో అని ఎప్పుడు కనిపెడుతూనే ఉంటాడు. అలా గేట్ కీపర్గా ఒకానొక రోజు కూర్చున్న సమయంలో ఒక ఇద్దరు షండులు ఏం చేస్తుంటారు అని అంటే, రాజుగారి కోసం యాంటీగా మాట్లాడుకుంటూ అన్ని ఎలా చంపాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు వినబడతారు. ఈ మాటలు ఏమి చెవిలో పడతాయి. వెంటనే ఈ విషయాన్ని ఎస్తేరుకి చెప్తాడు. అమ్మా ఎస్తేరు, ఘోరం జరగబోతుంది, కుట్ర జరగబోతుంది. ఇదిగో ఇక్కడే నా ముందే ఒక ఇద్దరు వ్యక్తులు నేను వినట్లేదు, నేను చూడట్లేదు అనుకుంటూ రాజుగారిని చంపాలని కుట్ర చేస్తున్నారమ్మా. ఈ విషయం నువ్వు ఎలానే నెమ్మదిగా నువ్వు రాజుగారికి చేరవేయనగానే ఇమ్మీడియట్గా ఈ విషయం రాజుగారికి చేరదీసింది. వాళ్ళిద్దరిని పిలిపించేశారు, విచారణ చేశారు, నిజమే అని తేలింది. వాళ్ళిద్దరిని అక్కడ వృద్ధి చంపేశారు. ఇది 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయానికి వెళ్దామా? ఈ 3వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి 3వ అధ్యాయం ప్రారంభంలో ఈ సంగతులైన తర్వాత రాజైన ఐశ్వరోసు హమ్మేదాత కుమారుడగు అగాగీయుడు అయినటువంటి హామాను, ఇక్కడ విలన్ స్టార్ట్ అవుతున్నాడు. ఓకేనా? ఈ 3వ అధ్యాయంలో విలన్ ఎంట్రన్స్ మనకు కనబడుతుంది. ఈ 3వ అధ్యాయం నుంచి ప్రధానమైనటువంటి విలన్ ఏమండి?
ఎంట్రన్స్ చూస్తుంటాం. ఎవరు ఇతను అంటే అగాగీయుడు అని మనం ఇక్కడ చదువుకుంటాం కదా, అగాగీయుడు అయినటువంటి హామాను అని. ఇందుకే అగాగీయుడు అంటే ఎవరు అంటే, అగాగీయుడు అని అంటే ఇతను అమాలేకీయుల వంశానికి చెందినవాడు. చెప్తున్నాను, అగాగీయుడు అంటే అమాలేకీయుల వంశానికి చెందినవాడు. ఎలా చెప్పగలము అని అంటే, సమూయేలు మొదటి గ్రంథం 15:8 మీకు జ్ఞాపకం ఉంటే, సమూయేలు మొదటి గ్రంథం 15:8 మీకు జ్ఞాపకం ఉంటే, అక్కడ మొదటి సమూయేలు 15:8 అనగానే ఒక విషయం మనకు జ్ఞాపకం రావాలి. సౌలుతో దేవుడు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళమనటం, వాళ్ళందరినీ కూడా చంపేయమనటం, పిల్లల మొదలు అందరినీ చంపేయమనటం. కానీ ఇతను ఏం చేస్తాడు అంటే, రాజుల ప్రాణాలతో తీసుకొస్తాడు, పశువులను గొర్రెలను అందులో క్రొవ్విన వాటిని తీసుకొచ్చేస్తాడు. అప్పుడు అక్కడ సమూయేలుకి శాపం పెడతాడు కదా సౌలు గారికి. అక్కడ ప్రాణాలతో తీసుకొని వచ్చిన రాజు ఉన్నాడు చూసారా, అక్కడ ప్రాణంతో. ఆ రాజు ఎవరంటే అతని పేరు అగగు. సమూయేలు మొదటి గ్రంథం 15:8 మీరు చూడగలిగితే అక్కడ ప్రాణముతో తీసుకొని వచ్చిన రాజు పేరు ఏంటంటే అగగు అంటాడు. ఆ అగగును చంపేశారు, కానీ అతని వంశం అలా కొనసాగింది, ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఇతను అమాలేకు వంశానికి చెందినవాడిగా కనబడుతున్నాడు. అసలు ఈ అమాలేకీయుల కోసం దేవుడు ఏం చెప్పాడు మోషే గారితో అన్నప్పుడు, అది మరలా మనం వెనక్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నిర్గమాకాండం 17వ అధ్యాయానికి వెళ్ళాలి. అలా మన నిర్గమాకాండం 17వ అధ్యాయం 14వ వచనానికి అలా మనం వెనక్కి వెళ్ళామనుకో, ఇశ్రాయేల్ ప్రయాణంలోనికి వెళ్ళామనుకో, అక్కడ రెఫీదీము దగ్గర ఇశ్రాయేలులకు అమాలేకీయులకు మధ్య యుద్ధం జరుగుతుంది. స్టార్టింగ్ అక్కడే వాళ్ళతో ఫైట్, అమాలేకీయులతో మొట్టమొదటి యుద్ధం మనకు కనబడుతుంది. అక్కడ మోషే గారు ఏమంటే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన చేతులకు ఎలా కిందికి దిగిపోతుంటే ఇశ్రాయేలు ఓడిపోవటం, ఆయన చేతులు అలా పైకెత్తబడుతూ ఉంటే ఇశ్రాయేలు గెలవటం, అమాలేకీయులు ఓడిపోవటం అక్కడ మీరు చదువుకుంటారు 10వ అధ్యాయం ముఖ్యంగా. అప్పుడు ఆయన చేతులు కిందికి పడిపోకుండగా అహరోను హూరు అనే వాళ్ళిద్దరూ కూడా మోషే గారి చేతులు వాళ్ళ భుజాల మీద వేసుకొని మోసినట్టుగా మనం చదువుకుంటాం అక్కడ. అప్పుడే దేవుడు మోషేతో చెప్పాడు, మోషే ఈ అమాలేకీయులను ఈ ఆకాశం క్రింద లేకుండా ఈ భూమి మీద పూర్తిగా నేను తుడిచివేస్తాను అని ఆ రోజు 17వ అధ్యాయంలో చెప్పాడు నిర్గమాకాండం. అందుకే రాజు అయిన తర్వాత సౌలుకి చెప్తాడు, కానీ సౌలు అందరినీ చంపలేదు. ఆ తర్వాత దావీదు కాలంలో మనం చూస్తుంటాం యుద్ధానికి వెళ్ళటం. ఆ తర్వాత మరలా కొంతమంది రాజుల కాలంలో కూడా మళ్ళీ వాళ్ళు అలా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈ ఎస్తేరు గ్రంథానికి వచ్చేటప్పటికంటే ఆల్మోస్ట్ అందరూ చచ్చిపోయారా, అందరినీ దేవుడు లేకుండా చేశాడంటే అవును అన్నట్లుగా మనకు అనిపిస్తుంటుందండి ఇప్పుడు మనం చదువుకుంటే. అంటే దేవుని మాట ఎప్పటికైనా నెరవేరక తప్పదు, కానీ ప్రతిదానికి సమయం అనేది ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు అలా పాపం భయంకరంగా పండినప్పుడు ఖచ్చితంగా జరిగిపోతుంది. రైట్, ఇక చూద్దాం. ఏమండి ఇందులో వీడి పీఠాన్ని ఆ రాజు చాలా గొప్పగా చేశాడట. ఇతను ఎప్పుడైతే హెచ్చించేశాడో హామానును, ఆటోమేటిక్గా వీళ్ళలో గర్వం అనేది పెరిగిపోయింది. అంతే కదండి. జనరల్గా మీరు బాగా గమనించండి, మీ చుట్టూ ఉన్నారని బాగా గమనించండి. ఏ పదవి లేనప్పుడు చక్కగా బాగుంటారు, పదవి ఇవ్వగానే చాలా గర్విష్ఠులై మారిపోతుంటారు. వాళ్ళ మాటల్లో తేడా, ప్రవర్తనలో తేడా, భాషలో తేడా, అన్నిట్లలో కూడా తేడా 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 మొత్తానికైతే వీడు తేడా అన్నట్టుగా పడిపోతుంది. ఎందుకంటే పదవి వచ్చేసింది, అధికారం వచ్చేసింది. మరి ఆ అధికారం అహంకారిగా మార్చేసింది, ఆ పదవి అతన్ని గర్విష్ఠుడిగా మార్చేసింది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, వీళ్ళకి పదవి ఇచ్చి అనవసరంగా పాడు చేసామండి, వీళ్ళకి అధికారం ఇచ్చి అనవసరంగా మనమే పాడు చేసుకున్నావా అన్నట్లుగా అనిపిస్తుంది కొంతమందిని చూస్తున్నప్పుడు. ప్రాక్టికల్గా మీరు చూడండి. ఇక్కడ ఏంటో, ఈయన్ని ఎప్పుడైతే హెచ్చించేశాడో హామానును రాజు, వీడికి హెచ్చించగానే ఇంకేందండి, ఎక్కడో తేలిపోతున్నాడు. ఇంకా రాజు తర్వాత రాజు అంతటి వాడిని నేనే అని బాగా ఫీల్ అయిపోతున్నాడు. అలా ఫీల్ అవుతూ ఇంకేముంది అలా బయటికి రాగానే, అమ్మో రాజు తర్వాత రాజు అంతటి వాడు, రాజుకి అలా చేయాలి, వీడు కూడా అలా చేయాలి, లేకపోతే వీడితో చాలా ప్రాబ్లం అనుకొని అందరూ ఏం చేసేవాళ్ళంటే ఇతను బయటికి రాగానే ఇతను వస్తున్నప్పుడు పోయేటప్పుడు అందరూ సాష్టాంగ పడిపోయి వీడికి నమస్కారం చేసేవాళ్ళు. మామూలుగా చెప్పడం అంటే పర్వాలేదండి, కానీ సాష్టాంగ మోకాళ్ళ మీద ఉండి వీడికి నమస్కారం చేయాలట. అందరూ మోకాళ్ళ మీద నమస్కారం చేస్తుంటే 3వ అధ్యాయం నుంచి ఒక్క ఆయన మాత్రం మోకాళ్ళ మీద ఉండి నమస్కారం చేయట్లేదు. ఆయన పేరే మొర్దెకై. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా మొర్దెకై గారు, మీరు ఎందుకయ్యా ఆయన హామాను వచ్చినప్పుడు మీరు మోకాళ్ళ మీద ఉండి ఆయనకి మీరు సాష్టాంగ నమస్కారం చేయటం లేదంటే, ఈయన అంటాడు, నేనెవరో తెలుసా, నేను యూదుడను. యూదుడు అంటే ఎవరో తెలుసా, దేవుడి చేత ఎంపిక చేయబడినటువంటి జాతి, యూద జాతి. కనుక మేము ఎవరికి తలదించం, ఎవరికి సాష్టాంగ పడం, దేవునికి తప్ప. నిజమే, ముందు మనం నెబుకద్నెజర్ కాలంలో మనం చూసినప్పుడు ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెడతారు కదా, దూరాయన మైదానంలో విగ్రహాన్ని నిలబెడతారు కదా. అలా దూరాయన మైదానంలో పెద్ద విగ్రహాన్ని నిలబెట్టిన సమయంలో అప్పుడు రాజు చాటింపు చేస్తాడు కదా, ఇదిగో
మీలో, ఈ రాజ్యంలో మీలో ఎవడెవడైతే ఈ విగ్రహానికి సాష్టాంగపడి నమస్కారము చేయడో అలా నమస్కారము చేయని ప్రతి ఒక్కడిని ఈ మండుచున్న అగ్నిగుండంలో పడేస్తాను అని రాజు చేసిన శాసనం మనం చదువుకుంటాం దానియేలు గ్రంథంలో కదా. అప్పుడు అందరూ సాష్టాంగపడతారు ఆ విగ్రహానికి. కానీ ఆ విగ్రహానికి సాష్టాంగపడిన నమస్కరించని ముగ్గురు వ్యక్తులు, వారే షడ్రక్, మేషక్, అబెద్నెగో. ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు మాత్రం చేయలేదు, తీసుకెళ్ళి పడేశారు. అంటే వీళ్ళు ఎలా ఉంటారు అని అంటేనండి, కొంతమంది యూదులు దేనికి భయపడరు, దేవుడికి తప్ప. నిజంగా ఈరోజు క్రైస్తవులుగా ఒక మంచి మెసేజ్ మాట్లాడానండి. నేటి క్రైస్తవ్యంలో షడ్రక్, మేషక్, అబెద్నెగోలు ఉన్నారా అని ఒక మెసేజ్ నేటి క్రైస్తవ్యంలో షడ్రక్, మేషక్, అబెద్నెగో లాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఉన్నారా ఈరోజు? దేనికి భయపడని, దేనికి తలదించని, క్రీస్తు పక్షాన క్రీస్తు కొరకు నిలవబడే, అవసరమైతే ప్రాణమైన ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన క్రైస్తవుడు ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నాడా? ఒకనాడు కళ్ళ ముందు అగ్నిగుండం, మరోవైపు విగ్రహానికి నమస్కారం చేస్తే బ్రతికిపోతావు, లేదంటే అగ్నిగుండంలో చంపబడతావు. రెండిట్లో ఏది అన్నప్పుడు అగ్నిగుండాన్ని ఎంచుకున్నారేమో తప్ప విగ్రహానికి మాత్రం సాష్టాంగ పడని షడ్రక్, మేషక్, అబెద్నెగోలు ఎక్కడ? ఈరోజు ప్రతి చిన్నదానికి కూడా క్రీస్తును, బైబిల్ను అవమానించి, అనుమానించి, సందేహించి ప్రక్కన పెట్టే క్రైస్తవుడా ఈరోజు నువ్వెక్కడ చెప్పు? ఈరోజు అప్పటికీ వాళ్ళకి సర్వసత్యం తెలియదే, సత్యం పరిపూర్ణం కాలేదే, ఇంకా యేసు రాలేదే, ఇంకా అపోస్తలులు ఎక్కడా? ఈ రోజుకి వచ్చేటప్పటికి ఎన్ని సాక్ష్యాలు మన కళ్ళ ముందు ఉన్నాయి, ఎంతమంది జీవితాలు మన కళ్ళ ముందు ఉన్నాయి, ఎన్ని ఆధారాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు ఇంకెంత గొప్పగా ఉండాలి చెప్పు క్రీస్తు కోసం? ఈరోజు మనం ఇంకెంత ఉన్నతంగా బ్రతకాలి? ఈరోజు ఎంతగా సాహసం ఈరోజు దేవుడి కోసం మనం చేయాలి. కానీ ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? ఇంకా మనం ఎలా ఉన్నాము అని అంటే, రాత్రి పడుకునే ముందు ఇంకా దేవదూతల పంపని అడుగుతున్నాం మనం, ఇంకా బంగారు దూతల పంప అంటున్నాం, ఇంకా కంచెగా నాటమంటున్నాం మనం. ప్రతి జలుబుకు భయపడటమే, దగ్గుకు భయపడటమే, చిన్న రోగాలకు భయపడటమే, జ్వరానికి భయపడటమే, అమ్మో ఎక్కడ ప్రాణం పోతుందోనని. ఏంటి చిన్న వాటికి కూడా భయపడిపోతున్నారా ఈరోజు? చిన్న వాటికే భయపడిపోయి, పారిపోయి, అసలు క్రైస్తవున్నే కాదు అని చెప్పుకునే ఒక భయంకరమైన స్థితికి ఈరోజు నువ్వు చేరిపోయావు అని. నువ్వు ఒక క్రైస్తవుడివి, ఏమర్థమైంది? నువ్వు ఎక్కడున్నావు చెప్పు? ఏమండి నో అన్నాడంతే. వాళ్ళు చెప్పారు, అయ్యా ఎందుకయ్యా తలపోటు, వాడు అసలే మంచివాడు కాదు, నమస్కారం చేయరాదని వాళ్ళు అన్నారు. నో, నేను చేయను, నేను యూదుని కాబట్టి నేను చేయను అన్నారు. ఇదే మాట సేమ్ వెళ్ళి వాళ్ళు హామానుకు చెప్పేశారు. ఏమండి హామాను గారు, అందరూ నమస్కారం చేస్తారు, ఒక ఆయన చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అని అడిగితే ఆయన అంటున్నాడు, నేను యూదుని కనుక చేయను అనేసాడు. అప్పుడు వెంటనే హామానుకి అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఆ మొర్దెకై ఎవరు, అతని జాతి ఏంటి, వివరాలని నాకు ఇవ్వండి అన్నాడు. అంత వివరాలని సేకరించేశాడు. అప్పుడు రాజుగారి దగ్గరికి మెల్లగా వెళ్ళాడు, టైం చూసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ ఎలా చంపించాలని ప్లాన్ చేసి మొత్తానికి ఒక ఆలోచన రాజుగారి చెవిలో వేశాడు. అయ్యా రాజుగారు, విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా బబులోను కాలంలో వీళ్ళంతా చెరలోనికి వచ్చేసారు, అలా చెదిరిపోయి వచ్చేసారు, వీళ్ళంతా యూదులైన వాళ్ళు. కానీ వాళ్ళ విధులు మన విధులు, వాళ్ళ ఆచారాలు మన ఆచారాలు కంప్లీట్గా మనకు చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మనకు చాలా విరోధంగా ఉన్నాయి, మనకు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక ఇలా అన్ని విషయాలలో మనకి యాంటీగా ఉంటున్నటువంటి వీళ్ళు మన రాజ్యంలో ఉండటం మన రాజ్యానికి అంత మంచిది కాదు. కనుక వీళ్ళందరినీ తీసేద్దామన్న ఆలోచనలోనికి వచ్చేసాం. అది మన రాజ్యానికి, అది రాజుగా మీకు కూడా మంచిదే కదా అంటే, రాజు ఏమంటే చెప్పండి నిజమే కదా అనుకుంటాడు. అందులో వీడిని బాగా నమ్మేశాడు. వీడిని నమ్మేసి హామాను నువ్వేం చేస్తావు చేయన్నాడు. అంతే, నువ్వు రాసుకొని రా చట్టం అన్నాడు. రాసుకొని వచ్చేసాడు. వాళ్ళు రాసుకొని రావటం కూడా 127 సంవత్సరాలకు వెళ్ళాలి కాబట్టి ఇదంతా కూడా మొత్తం అన్ని భాషల్లోనికి వెళ్ళిపోవాలి, అన్ని భాషల్లోనికి, ఆ భాషల్లోనికి వెళ్ళాలి. కనుక అన్ని భాషలు తెలిసినటువంటి వాళ్ళందరినీ తాకీదులు రాసే వాళ్ళని పిలిపించాడు. ఆ తాకీదులు వాళ్ళ ముందు పెట్టాడు, రాయించేసాడు. చక్కగా రాయించేసి దానికి కావాల్సిన డబ్బును కూడా రాజు ఖజానా నుంచి తీసేసుకున్నాడు. వాళ్ళకి ఇచ్చేసాడు. రాజా వీళ్ళందరినీ కూడా చంపించేద్దాం, మరి లేకపోతే మన రాజ్యానికి మంచిది కాదన్నాడు. ఇక దీనికోసం వాడు చాలా ఆనందంగా సంతోషంగా చీటీలు వేయడం స్టార్ట్ చేశాడు. ఏ రోజున పెడితే బాగుంటుంది ముహూర్తం అన్నప్పుడు వాడు నమ్ముకున్న దేవుడి పేరును మొత్తానికి ఏంటో చీటీ వేసేసాడండి. అలా చీటీ వేసినప్పుడు నీసాన్ నెలలో చీటీ వేశాడు, మొదటి నెలలో చీటీ వేశాడు. చీటీ వేస్తే సరిగ్గా చీటీ ఎప్పుడు వచ్చేసిందంటే 12 నెలకు వచ్చేసింది. ఆధారు అనేటువంటి 12 నెల 13వ తేదీన వీళ్ళందరినీ కూడా, యూదులైన వాళ్ళందరినీ కూడా చంపాలనేటువంటి దాని మీద పాచికలు అంటారండి, ఇంకా చెప్ప పాచిక అని గేమ్ లాగా ఉంటుంది కదండి,
ఆ టైం మొత్తం కథలు వేసినప్పుడు ఆధారు మాసం 13వ నెల అన్నట్టుగా ఇది వాళ్ళ దేవుడు వాళ్ళకి నిర్ణయించిన తేదీ కనుకొని వాడు ఏం చేశాడు అంటే ఈ తేదీన యూదులైన వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపడేసానని చెప్పేసి శాసనం రాజ్యత చేయించేశాడు. రాజు ఉంగరం ఇచ్చేశాడు, రాజు ముద్ర వేసేశాడు. ఆ శాస్త్రాన్ని ఇప్పుడు అన్ని ప్రాంతాలకు అన్ని దేశాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికైతే ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి చరిత్ర అండి ఇదంతా. ఓకే, ఇక 4వ అధ్యాయానికి వచ్చేసిస్తే 4వ అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర ఏంటంటే ఈ 4వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ 4వ అధ్యాయంలో ఈ విషయం జరిగిందంతా కూడా తనకు తెలియగానే చాలా దుఃఖంతో చాలా బాధతో వేదనతో ఉంటాడు మొర్దెకై గారు. అయ్యో ఏంటి ఘోరం, ఏంటి దారుణం, యూదులంతా కూడా చావాల్సిందేనా, యూదులంతా నాశనం అయిపోవాల్సిందేనా అని ఈ మాట వినగానే తన వస్త్రాలు చింపుకున్నాడు, గోనపట్ట కట్టుకుంటూ బురద చల్లుకుంటాడు, వెళ్ళి అక్కడ పట్టణపు వీధిలో కూర్చుండిపోతాడు. ఈలోపు ఈ సంగతి ఎస్తేరుకి తెలిసింది. అమ్మా ఎస్తేరు, మొర్దెకై గారు ఇలా ఉన్నారనగానే ఎస్తేరు ఏం చేసిందంటే అయ్యో అని చెప్పి బట్టలు పంపించేసింది. నో, నేను బట్టలు కట్టుకోను అని పంపించినవి మళ్ళీ రిటర్న్ పంపించేస్తాడు. ఎందుకు అన్నప్పుడు జరిగిన విషయం అంతా కూడా ఎస్తేరు గారికి పంపుతాడు. అమ్మా ఎస్తేరు, నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఏంటంటే ఇదిగో మన జాతికి జరుగుతున్నటువంటి ఘోరం, మన జాతికి జరగబోతున్న ఈ భయంకరమైన నాశనం కోసం దేవుడిని అందుకే నేను ముందుగా తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోబెట్టాడో ఏంటో, నువ్వు కూడా దీని గురించి నువ్వు ఆలోచించాలి. లేదు అనుకుంటే నువ్వు చెప్పు, దేవుడు మరొక వైపు నుంచి కూడా దేవుడు మనకు సహాయం చేయగలిగిన సమర్థుడు దేవుడు అని ఈ మాట చెప్పగానే అప్పుడు ఆవిడ కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఏంటంటే అలాగే తండ్రి గారు, నేను వెళతాను, నేను చేయవలసిన ప్రయత్నం నేను చేస్తాను, అయితే నా కోసం కూడా ఒక 3 దినాల పాటు మీరు ప్రార్థన చేయండి. నేను నాతో పాటు చెలికత్తలు మేమంతా కూడా 3 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్తాం. 14వ వచనాన్ని మీరు చూడగలిగితే 14వ వచనంలో నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక నువ్వు ఒకవేళ మౌనంగా ఉంటేనమ్మా, మాట్లాడకుండా మౌనంగా ఉంటే, ఎస్తేరు నువ్వు మౌనంగా ఉంటే, ఎందుకంటే ఇవి నాకేమైంది, నేను రాణిగా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు కదా నువ్వు అనుకుంటున్నావేమో, అలా అనుకొని నన్ను మర్చిపోయి, అలా అనుకొని మన జాతంతటిని కూడా నువ్వు మర్చిపోతే, నువ్వు దేవుని కూడా నువ్వు మర్చిపోయినట్టే తల్లి. ఈ రోజు నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు అంటే, ఈ స్థాయిలో ఉన్నావు అని అంటే దేవుడు అనుగ్రహం తల్లి, దేవుడు దయ. లేదంటే నువ్వు ఈరోజు ఈ స్థానంలో మనం ఎవరో మన బానిసలో, అందులో ఒక అనాథవి, బానిసలుగా ఈ దేశానికి వచ్చినటువంటి మనం బానిస బ్రతుకులు బ్రతుకుతున్న మనం ఆఖరికి పుట్టకాన్ని తల్లిదండ్రులు కూడా పోగొట్టుకోరు. నువ్వు నా అనాథగా పెరిగినటువంటి నిన్ను, ఒక అనాథగా పెరిగిన నిన్ను దేవుడు తీసుకొని వెళ్ళి చక్రవర్తి పక్కన కూర్చోబెట్టి రాణిగా నిన్ను నిలవబెట్టాడు అని అంటే ఎందుకు చేశాడో నీకు తెలుసా? కథం దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? ముందుగానే రాబోతున్న ఈ భయంకరమైన విపత్తు నుంచి, రాబోతున్న ఈ భయంకరమైన ఈ ప్రమాదం నుంచి యూద జాతిని కాపాడుకోవటానికి దేవుడు ముందుగానే తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడమ్మా. నువ్వేమనుకుంటున్నావు? రాణిగా సుఖ సౌఖ్యాలు, సుఖ భోగాలు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించుట కొరకు కాదు తల్లి నువ్వు ఇక్కడ కూర్చున్నది. నువ్వేమనుకుంటున్నావో ఏమో తెలియదు. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు, ఒక్కసారి మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి. ఈరోజు మీరు ఉన్న పొజిషన్, ఈరోజు నువ్వు ఒక ఉద్యోగంలో ఉన్నావా, ఒక వ్యాపారంలో ఉన్నావా, లేదా ఈరోజు నువ్వు ఒక ధనవంతుడిగా ఉన్నావో, ఎలా ఉన్నావు నువ్వు ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నావో, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో, ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. దేవుడు నీ పట్ల చూపించిన ఒక దయ, దేవుడి అనుగ్రహం, దేవుడు దయ ఒకవేళ నీకు లేకపోతే ఈరోజు నువ్వు ఈ పొజిషన్లో ఉండేవాడవు కాదు. నిన్ను దేవుడు తీసుకొని ఈ పొజిషన్లో పెట్టింది ఎందుకోసం తెలుసా? రాబోతున్న భయంకరమైన ఈ కష్టకాలం, ఈ భయంకర ప్రమాద కాలం, ఈ భయంకరమైనటువంటి ఈ ఉప్పెన లాంటి ఈ ప్రమాదంలో నీతో ఉన్న, నీ తోడున్న, నీ సహోదరులైన ఎంతో మందిని నువ్వు ఆదుకోవా, ఆదరించావా, ఆదరణ కలిగించావా? అలానే దైవ సంబంధమైన కార్యక్రమాల కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? నువ్వున్న పొజిషన్ ఏంటి? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వున్న స్థాయి ఏంటి? నువ్వున్న ఈ స్థితిలో, నువ్వున్న ఈ పొజిషన్లో నువ్వు దేవునికి ఉపయోగపడాలి అని దేవుడు భవిష్యత్తును ఆలోచించి నిన్ను తీసుకుని వచ్చి ఎవరికి లేని ఆపర్చునిటీ నీకు ఇచ్చి కూర్చోబెడితే నువ్వేమనుకున్నావంటే నా కష్టంతో నేను ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాను, లేదా నాకున్న జ్ఞానంతో నేను ఈ స్థాయిలో ఉన్నాను, నాకున్నటువంటి నా భార్యనో లేకపోతే నా తల్లిదండ్రుల వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చేసానని నువ్వు అనుకొని నిన్ను తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నావు కదా, బ్రతుకుతున్నావు కదా ఈరోజు నువ్వు. తప్పు. ఒకవేళ నువ్వు చేయనంటావా? నువ్వు చేయకపోతే ఏంటి దేవుడి పని? నువ్వు సాయం చేయకపోతే ఏంటి? నువ్వు దేవుడి పని చేయకపోతే ఏంటి? దేవుడి పనికి సహకారం నువ్వు ఉండకపోతే ఏంటి? దేవుడు చేయించుకుంటాడు తన పని మరొక రూపంలో, మరొకరి ద్వారా. బైబిల్ చరిత్రలో మనం ఎన్ని చూడలేదు ఇలాంటివి. నువ్వనగా మాత్రం, నేననగా మాత్రం, నేను లేకపోతేనో లేకపోతే నువ్వు లేకపోతేనో దేవుని పని జరగదు, ఎవరు వస్తారు, ఎవరు ఇస్తారు, ఎవరు చేస్తారు నువ్వు అనుకుంటే దేవుడు రాళ్ల చేత కూడా కేకలు వేయించగలడు అన్న మాట నువ్వు మర్చిపోయావా? ఎన్నిక లేని వారిని కూడా దేవుడు తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే సందర్భాలు మర్చిపోయావా? ఎప్పుడు కూడా అలా అనుకోకండి. నేను లేకపోతే
అని నేను రాకపోతే, అసలు ఈ మాటలే తప్పది. ఇక్కడ ఎస్తేరుతో అదే చెప్పాడు, నువ్వు చేస్తావా లేదా, నువ్వు ఒకవేళ చేయకపోతే దేవుడు మరొక రూపంలో మరొక వైపు నుంచి దేవుడు తన సహాయం చేస్తాడని. కానీ అప్పుడు ఎస్తేరుకి అర్థమైపోయింది సీన్ అంతా. లేదు, నిజమే, నన్ను అసలు నేనేంటి, నా జీవితం ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా చరిత్ర ఏంటి, అసలు అర్హురాలా నేను ఇక్కడ ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి లేదు. కానీ దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు, నిజంగా ఈ పరిస్థితి కోసమే కావచ్చు అని కబురు పంపింది తండ్రి గారు. వాస్తవానికి రాజుగారి దగ్గరికి వంతు వచ్చినప్పుడే ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ సమయంలో ఆయన పిలిస్తే తప్ప వెళ్ళాలి. ఆయన పిలవకుండా వెళ్ళిపోతే ఆయన చంపేస్తాడు అలాంటి వాడు. సరే, అయినప్పటికీ ఇప్పుడు సిచ్యువేషన్ చాలా బ్యాడ్ అయిపోయింది కనుక, పరిస్థితి బాగోలేదు కనుక నేను వెళతాను అని అక్కడ ఆవిడన్న మాట్లాడి తెలుసా 4వ అధ్యాయంలో, నేను నశించదను, నేను వెళతాను. ఒకవేళ నేను వెళితే, ఒకవేళ రాజు నన్ను చంపుతాడా, చంపినా పర్వాలేదు, నువ్వన్న మాట కోసం, నా జాతి కోసం, యూదా జాతి కోసం నేను చావనని చేస్తాను. ఒక స్త్రీ అండి, ఒక స్త్రీ అంత గొప్ప అధికారంలో ఉండి కూడా తన అధికారాన్ని పక్కన పెట్టి ఒక సామాన్య స్త్రీగా ఆలోచించి తన జాతి రక్షణ కోసం నడుం బిగించి చావటానికి కూడా సిద్ధపడిందంటే, చావడానికి కూడా ముందుకు వెళ్ళిందనంటే నువ్వేం చేయగలుగుతున్నావు చెప్పు? నువ్వు దేవుడి కోసం చేస్తే ఏంటి నువ్వు పోగొట్టుకునేది ఏంటి? ఎస్తేరు మాదిరి కాదు, ఎస్తేరు రోల్ మోడల్ కాదు మనందరికీ. ఇది ఎస్తేరండి 4. ఇక 5వ అధ్యాయమా? ఇక 5వ అధ్యాయంలో రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారిని చూడగానే ఆమెకు దయ కలిగిందట. ఆమెను చూడగానే, అమ్మా ఏంటి ఎస్తేరు నువ్వు వచ్చేసావు ఏంటి అన్నాడు. రాజుగారు చూడగానే, ఏంటి చెప్పు ఎస్తేరు, నీకేం కావాలి చెప్పు, రాజ్యంలో సగం కావాలి నీకు ఇచ్చేస్తా. రాజ్యంలో సగం కావాలి, రాజ్యంలో సగం కావాలా? 127 సంస్థానాలు ఉన్నాయి. 127లో సగం అంటే 128 అనుకో, 128 అంటే 64 సుమారు, అంతే కదండి, 127 పోనీ 64 అనుకుందాం, 128 అవుతాయి అప్పుడు. సరే 64 పోనీ 60 అనుకోండి, ఏంటి 60 సంస్థానాలు తిరిగి ఇచ్చేస్తాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాకు ఇవన్నీ వద్దు, మరి ఏం కావాలి, ఏంటో చెప్పు అంటే, ఏం లేదు, ఈరోజు నేను ప్రత్యేక విందు ఇవ్వాలనుకుంటున్నాను, మీరు ఈరోజు కొంచెం విందుకు రావాలి అన్నాడు. అయ్యో ఇదంతా మాత్రం అన్నాడు. అయితే మీరు వచ్చేటప్పుడు మీరు ఒక్కరే కాదు, హామాను కూడా తీసుకొని రండి, హామాను కూడా కావాలి విందుకు. హామానా పక్కనే ఉన్నాడు, ఆడనుకుంటున్నాడు, చాలా పొంగిపోతున్నాడు. ఏంటి రాజుగారితో నన్ను కూడా పిలుస్తుంది రాణిగారు, పర్లేదంటే రాజుగారి మనసులో అనుకుంటా, రాణిగారి మనసులో కూడా ఉన్నానమాట నేను. ఉన్నావు మొత్తానికైతేనండి ఆ రోజు రాణి ఏర్పాటు చేసే విందుకి ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత మరలా రాజు అడుగుతాడు, ఏంటి చెప్పు ఎస్తేరు, ఏంటి నువ్వు విందు ఇవ్వటానికి కారణం ఏంటి చెప్పు, రాజ్యంలో సగం కావాలి నీకు, సగం కూడా ఇచ్చేస్తాను, చెప్పు నీ కోరిక ఏంటి చెప్పు అని అడిగింది. వెంటనే చెప్పింది కుట్ర, వెంటనే చెప్పలేదు చూసారా. మరలా అన్నది, ఏం లేదండి, రేపు కూడా విందు ఇవ్వాలనుకుంటున్నా, ప్లీజ్ మీరు ఏమనుకోకుండా రేపు కూడా మీరు విందుకు రండి, రేపు కూడా వచ్చేటప్పుడు ఈ అయ్యగారిని తీసుకొని రండి మీతో పాటు. ఎవరిని? ఈ హామన్ గారిని రేపు కూడా మీరు తీసుకోండి దయచేసి అని అనగానేనండి. ఇక్కడ విషయం ఏంటంటే రాజుగారు పెద్దగా ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆయన రాజు చక్రవర్తి నా భార్య కదా. కానీ వీడిని మాత్రం అండి ఈడు ఊహల్లో తేలినట్టుంది అంట చూసారా, అలా తేలిపోతున్నాడు అనమాట. ఎవరు? హామాను. ఎందుకంటే రాజ ఆస్థానంలో ఈ శూషను కోటలో ఎంతమంది అధికారులు, ఎంతమంది అధిపతులు ఉండగా వాళ్ళలో ఎవరికి దక్కని, ఎవరికి రాని ఒక గొప్ప అరుదైన అవకాశం రాణిగారు ఇచ్చే విందుకు నా ఒక్కడికే వచ్చింది ఇన్విటేషన్ అంటే నేను ఏంటి అసలు అని వీడు చాలా ఊహించేసుకుంటున్నాడు పాపం. కానీ ఎస్తేరు చాలా తెలివిగలది. ఎందుకంటే సమయం చూసుకొని చెప్పాలి, తొందరపడకూడదు. అందుకే ప్రసంగం 3లో ప్రతిదానికి ఏం కలదు అంటాడు సొలొమోను గారు, సమయం. కనుక మనకులాగా ఆవేశపడి వెంటనే బ్లాస్ట్ అవ్వట్లేదు ఆవిడ. మనమా వెంటనే తేలిపోవాల్సింది అంతే. ఈరోజు ఆడో నేను వాళ్ళో మేము అంతే, ఎవరో ఒకరు తేలిపోవాలండి. సంఘంలో ఉంటే వాళ్ళే ఉండాలి, మేమే ఉండాలండి. ఆఖరి చూసారు ఎలా అయిపోయిందంటే, బయట వాళ్ళు అయితే భూమి మీద ఆళ్ళో ఇల్లో అన్నట్టుగా మాట్లాడతారు బయట వాళ్ళు అయితే. క్రైస్తవులు అయితే భాష ఎలా ఉంటుందంటే, సంఘంలో ఉంటే వాళ్ళో నేనో ఎవరో ఒకరే ఉండాలండి, వాళ్ళతో మీరు రావండి అంతే సంఘానికి. బబ్బా అంటే ఇలా ఆట అయిపోయి బ్లాస్ట్ అయిపోతారు అంతే, ఇంకా ప్రతిదానికి ఆవేశం ఏమండి. కానీ ఎస్తేరు చూసారా, మొదటిసారి పిలిచింది, వచ్చారు, మళ్ళా రెండవసారి కూడా రమ్మన్నది. ఈ ఆనందంలో నుండి వీడి సంతోషంలో విందులో నుంచి అలా బయటికి వెళ్ళిపోతుంటే అందరూ సాష్టాంగ పడుతుంటే మొర్దెకై మాత్రం అలానే ఉంటాడండి. ఆ చూసిన తర్వాత వీడికి ఇంకా చిరాకు వచ్చేసింది. ఇంత ఆనందాన్ని కూడా నేను సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాను, ఇంత ఆనందాన్ని కూడా నేను అనుభవించలేకపోతున్నాను. కారణం ఏంటంటే బయటికి రాగానే
అందరూ భయపడుతున్నారు, ఈడు తప్ప నాకు ఏం ఆనందం నాకు అని ఇంటికి వెళ్ళిపోయాడట 5వ అధ్యాయంలో. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ పిలిచాడు. తన భార్య పేరు జెరేషు అని ఉంది, తన కొడుకులు పిలిచాడు, స్నేహితులను పిలిచాడు, అందరిని పిలిచేసి అందరిని కూర్చోబెట్టి ఫ్యామిలీ మీటింగ్ అనమాట. ఇది FM ఫ్యామిలీ మీటింగ్. ఆ ఫ్యామిలీ మీటింగ్లో విషయం చెప్తున్నాడు. ఇదిగో నేనేంటో మీకు తెలుసు కదా, ఎంత గొప్ప అని తెలుసు కదా అని 11వ వచనంలో మాట్లాడతాడు. 5:11 అంటాడు, ఇదిగో తన భార్య జెరేషును కలిగిన గొప్ప ఐశ్వర్యాన్ని గూర్చి, నాకున్నటువంటి చాలా మంది పిల్లలను తనకున్నటువంటి గూర్చి రాజు తను గణపరిచి, రాజు క్రింద నుండి అధిపతులందరి మీద సేవకులను తను ఎలాగో పెద్దగా చేశానో దాన్ని గూర్చి వారితో మాట్లాడాను. అంతేకాదు రాణి ఇస్తారు తాను చేయించిన ఎందుకు రాజును నన్ను తప్ప మరి ఎవరినైనాను పిలిచేనా. చూసారు, రాజు ఎంత గొప్ప చేశాడు నన్ను, రాణి కూడా నన్ను తప్ప ఇంకెవరినైనా పిలిచిందా. ఇంత గొప్పగా రాజ్యములో అందరిలో నేనుంటే నన్ను మాత్రం ఒకడు అవమానపరుస్తున్నాడు, ఆడే హామాను. ఎందుకు నాకు ఇంత గొప్ప, ఇంత ఘనత, ఇంత ఉన్న తర్వాత ఆడ నాకు సాష్టంగా పడకపోతే నాకు ఎందుకు అనగానే వాళ్ళు అన్నారు, నిజమా అండి? ఆవిడంటే భార్య, నిజమా అండి? ఆడ మీకు నమస్కారం చేయటం లేదా అండి? ఆడ మీకు సాష్టంగా పడట్లేదా అండి? అయ్యో అలా అయితేనండి మీరు అస్సలు వాడి కోసం మీరు ఇంకేం ఆలోచించొద్దండి, మీరు వాడు ఉండకూడదండి భూమి మీద, అన్ని తీసేసే ప్లాను మీకు చెప్పమంటారా? చెప్పండి, ఏం చేద్దాం అంటే, ఏం చేసేది ఏమో చెప్పు, మీరు వెళ్ళి రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకోండి అండి, వాళ్ళందరినీ ఎప్పుడూ లేకానీ ముందు వీడిని ఉరి తీసేద్దాం, మీరు వెళ్ళండి పర్మిషన్ తీసుకోరండి, ఈలోపు మేము అంతా ఏం చేస్తామంటే చక్కటి ఉరికొయ్యే వాడి కోసం రెడీ చేసేస్తాం అన్నారు. వీళ్ళంతా కూడా ఉరికొయ్య రెడీ చేసే పనిలో ఉన్నారు. ఈడేమో పర్మిషన్ కోసం వచ్చేసాడు, నైటే. ఎక్కడికి వచ్చేసాడు ఇప్పుడు? రాజుగారి దగ్గరికి వచ్చేసాడు. ఎవరి కోసం వచ్చేసి దేనికోసం వచ్చాడో తెలుసా అండి? రాజుగారి దగ్గరికి వచ్చింది మొర్దెకైను ఉరి తీయటానికి పర్మిషన్ కొరకని చెప్పి, ఇక్కడ వీళ్ళనేమో ఏమంటే చేపలకి వెళ్ళే ముందు ఇంట్లో భార్యను మసాలాలు అవన్నీ అల్లం మసాలా నూరి పెట్టమని, నువ్వు ఎలా అయితే చేపలు పడడానికి వల తీసుకుని వెళ్ళిపోతావో, అమ్మగారేమో ఇంట్లో ఉండి చక్కగా మసాలాలు తర్వాత అల్లం వెల్లిపాయలు అన్నీ కూడా చక్కగా రెడీ చేసుకుంటే ఎలా ఉంటుందో, నువ్వు వచ్చేలోపు చక్కగా ఈడు కూడా ఏం చేశాడంటే, ఇదిగో మీరు ఉరికొయ్య రెడీ చేసి పెట్టండి, 50 మూరలు ఎత్తు ఉరికొయ్య రెడీ చేసి పెట్టండి, నేను వెళ్ళి ఏం చేసుకొస్తాను పర్మిషన్. వీళ్ళకి ఏం అర్థమైపోయిందంటే, ఇక మా ఆయన వెళ్ళేట అక్కడ తిరుగులేదు, రాజుగారు ఖచ్చితంగా పర్మిషను ఇవ్వాల్సిందే, కనుక ఆయన వచ్చిన తర్వాత లేట్ అయిపోతుంది అనవసరంగా ఉరికొయ్య చేయటం, కానీ ముందే చేసి పెట్టేది అయిపోతుంది కదా అని ఇల్లు ఇక్కడ ఉరికొయ్య రెడీ చేసి పెట్టేశారు. 50 మూరలు ఎత్తున్నది. ఈడు వెళ్ళాడు ఆ టైంకి. ఈడు వెళ్ళగానే రాజుగారు పడుకుందామని అనుకున్నాడు, కానీ ఎందుకు ఆయన నిద్ర పట్టట్లేదు ఆ సమయానికి. 6వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. రాజుకి ఎందుకో నిద్ర పట్టట్లేదు. రాజుగారికి నిద్ర పట్టకపోయేటప్పటికీ వెంటనే రాజుగారికి ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటంటే ఆలోచన, ఒరే పిలిచారు, దగ్గర ఉన్నవాడిని పిలిచి, అవును ఒకసారి నన్ను చంపాలని అప్పుడు నా మీద కుట్ర చేశారని చెప్పేసి అన్నారు కదా, మరి ఒకసారి రాజ్య సమాచార గ్రంథం తీసుకురమ్మంటాడు. ముందు 6వ అధ్యాయంలో ఒకసారి రాజ్య సమాచార గ్రంథం తెప్పించుకుంటాడు ఆయన. ఆ గ్రంథాన్ని తెప్పించుకొని రాజ్యంలో జరిగినటువంటి ఈ మధ్యకాలంలో జరిగిన కార్యక్రమాలన్నిటినీ ఆయన ఒకసారి రివ్యూ చేస్తున్నాడు అనమాట. అలా చేస్తున్నప్పుడు సడన్గా ఒక దగ్గర ఆగిపోయాడు ఆయన. ఎక్కడ ఆగిపోయాడంటే, రాజుగారి ప్రాణమును కాపాడినటువంటి వ్యక్తి మొర్దెకై. 2 వ్యక్తులు కుట్ర చేస్తుంటే ఈ విషయాన్ని ఎస్తేరు ద్వారా రాజుగారు తెలియజేసిన ఆ వ్యక్తి మొర్దెకై. ఆ రోజు ఒకవేళ ఆ వ్యక్తి ఈ విషయం చెప్పి ఉండకపోతే రాజుగారు ప్రాణం పోయి అక్కడ స్ట్రక్ అయిపోయాడు ఆయన. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని పిలిచాడు. ఇలా ఆలోచన చేసుకుంటూ ఉంటుంటే ఆయనకు నిద్ర పట్టకపోవటం, నెంబర్ 1 నిద్ర పట్టకపోవటం వల్ల అప్పుడు ఆయన ఏం చేయాలనుకున్నాడు, సమాచార గ్రంథాన్ని తేవాలనుకోవటం. ఆ సమాచార గ్రంథాన్ని చదువుతూ ఉండగానే మొర్దెకై చేసిన మేలు అక్కడ ఆ దగ్గర ఆయన ఆగిపోవటం. ఈలోపు వెంటనే అక్కడ ఎవరో ఒకరు ఉన్నట్టుగా అక్కడ రాజుగారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నది ఎవరు అని అక్కడ భటులకు చెప్పగానే, అయ్యా హామాన్ గారు వచ్చేసారు అనగానే, వెంటనే వాళ్ళు పిలవండి లోపలికి అనగానే హామాన్ వచ్చి అక్కడ కూర్చున్నాడు. అనగానే అప్పుడు హామానుతో చెప్తుంటాడు, హామాను ఒక విషయం అడగాలి నిన్ను, చెప్పండి రాజా. రాజు గణపరచాలనుకున్న వ్యక్తిని ఎలా గణపరచాలి, ఏం చేయాలో చెప్పన్నాడు. అప్పుడు వాడు అనుకుంటున్నాడు, ఈ నన్ను తప్ప ఇంకెవరిని ఆయన గణపరుస్తాడు, ఎందుకంటే నేనే కదా ఇప్పుడు రాజుగారి తర్వాత ఆ పొజిషన్లో ఉన్నది ఎవరు, నేనే, ఐఎమ్ ఓన్లీ, కనుక ఖచ్చితంగా ఆయన కనపరిచేది ఏది చేసి నాకే చెప్తాడు కదా అని ఆడు ఇంకా మరి ఉన్నది చెప్పాడో తెలియదు, ఇంకా ఓవర్గా చెప్పాడో తెలియదు. మొత్తానికైతే రాజా మీరు గణపరచాలనుకున్న వ్యక్తికి మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే మీ వస్త్రములు ధరింప చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 మీరు ఎక్కేటువంటి గుర్రం మీద అతను ఎక్కించేసేయాలి. నెంబర్ 3 మీ తల మీద ఉన్న కిరీటాన్ని అతని తల మీద పెట్టాలి. అలానే మీ రథం మీద, అదే గుర్రం మీ రథం మీద అతన్ని ఊరేగించాలి అనగానే అప్పుడు అంటాడు, వెరీ గుడ్ హామాను, వీటిలో ఏ ఒక్కటి తక్కువ కాకూడదు, వీటిలో ఏ ఒక్కటి తక్కువ కాకుండా ఇవన్నీ నువ్వే దగ్గరుండి మొర్దెకైకి జరిగించాలి అనేటప్పటికీ చచ్చిపోయాడండి కుక్క. ఇంకక్కడ
వాడికి ప్రాణమైనంత పని అయిపోయింది. అసలు వాడు వచ్చింది ఎందుకోసం? ఇప్పుడు మొర్దెకైని చంపడానికి పర్మిషన్ కోసం వచ్చాడు. ఏ వ్యక్తి చావు కోసం పర్మిషన్ కోసం వచ్చాడో ఆ వ్యక్తిని ఇప్పుడు ఇతన్ని సన్మానించమని చెప్పేటప్పటికి విషయం ఏంటి చెప్పమంటారా? అక్కడి నుంచి అటవాడు ఏడ్చుకుంటూ పోయడం చెప్పబడుతుందండి 6వ అధ్యాయంలో. మీరు చూడగలిగితే మొత్తం ఇదంతా జరిగిన తర్వాతనండి ఈడు వస్త్రాలు తీసుకుని వస్తున్నప్పుడు, ఆ తర్వాత ఆ వస్త్రాలు ఇతని దగ్గరుండి పాపం మొర్దెకైకి తొడిగించేటప్పుడు కావచ్చు, అలానే కిరీటాన్ని తీసుకెళ్ళి ఆ మొర్దెకై తల మీద పెడుతున్నప్పుడు కానీ, ఇతని దగ్గరుండి తీసుకెళ్ళి ఆ రథం మీద ఎక్కించేటప్పుడు కానీ మొర్దెకైకి ఎలా అనిపించి చెప్పండి? అప్పుడు మొర్దెకై కూడా షాక్ అయి ఉంటాడు. వీడికి నమస్కారం చేయకపోతేనే వీడు నా మీద కుట్ర చేశాడు, వీడికి నమస్కారం చేయనందుకే నా జాతంతని చంపాలనుకున్నాడు, మరలా ఇప్పుడు వచ్చేసి నాకు రాజవస్త్రాలు తొడుగుతున్నాడు ఏంటి? ఇంతే ఉంటుంది చరిత్ర. మీరు మీరు ఎవడి మీద పగ పెట్టుకొని, ఎవడి మీద ద్వేషం పెట్టుకొని, మీరు ఎవడి మీద అసూయ పడిపోయి ఆడికి వీడికి గోతులు తవ్వి ఆయన గొంతులు పడేద్దాం, ఇందులో పడేద్దామంటే మీకు విషయం తెలియదు. మీకు తెలియని విషయం ఏంటంటే మీరు పడతారు. దేవుడు మిమ్మల్ని పడేస్తాడు అందులో. ఇంతకన్నా అవమానం ఏమైనా ఉందా అండి? ఇంతకన్నా హామానికి ఇదంతా కూడా చేసి మొత్తానికి ఈ కార్యక్రమం అంతా సన్మాన కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు ఎవరి చేత సన్మానం చేయించాడు? ఎవరైతే చంపాలనుకున్నాడో ఆడి చేతన దేవుడు ఏం చేయించాడు తెలుసా? చంపాలనుకున్న వ్యక్తికి సన్మానం చేశాడు. ఈరోజు నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావో, ఈరోజు నువ్వు ఎవరిని నిందిస్తున్నావో, ఎవరి మీద నువ్వు కుట్రలు చేస్తున్నావో, నువ్వు ఎవరి మీద కుట్రలు చేస్తున్నావో, ఎవరిని అవమానిస్తున్నావో, ఎవరిని నువ్వు నిందిస్తున్నావో, ఒకానొక రోజు నీ చేతులతో వారికి శాలువా కప్పిస్తాడు దేవుడు. నీ చేతులతో వారికి దండేపిస్తాడు. నీ చేతులతో వాడి మీద తల మీద కిరీటం పెట్టిస్తాడు. నిన్ను తీసుకొని వెళ్ళి నీ నోటితోనే మళ్ళా దేవుడు వారి కోసం గొప్పగా పలికిస్తాడు. ఇది చరిత్ర రిపీట్ అవుతుంది ఎప్పటికీ. అవసరమా నీకు? అది ఎంత అవమానంగా ఉంటుందో చెప్పు. ఒకరోజు ఈ నోటితో తప్పుడుగా మాట్లాడి నువ్వు అదే వ్యక్తి కోసం మళ్ళీ రేపు మైక్ ముందుకు వచ్చి గొప్పగా చెప్పే పరిస్థితి నీకు వచ్చేసిందనంటే ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? ఇంకా శిక్ష. ఏ చేతులతో హాని చేయాలనుకున్నావో అదే చేతులతో దండేసి శాలువా కప్పే పరిస్థితి నీకు వస్తుందనంటే అంతకన్నా ఏం కావాలి చెప్పు? శిక్ష. ఒకానొక సమయంలో ఇది ఎవరికి పడిందో తెలుసా? యోసేపు అన్నలకు ఇలానే పడింది శిక్ష. యోసేపు అన్నలకు ఇలాంటి శిక్ష పడింది ఒకానొక సమయంలో. నీకు అదే పడుతుంది. అందుకే వద్దు, ఎవరికి హాని చేయాలనుకోకండి, ఎవరికి హాని చేయాలని, ఎవరికి వ్యతిరేక కుట్రలు చేయకండి. మీరు ఇదంతా చేసిన తర్వాత ముఖం చూపించుకోలేకపోయాడు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. ఎందుకంటే అందరికీ తెలుసు ఇతను మొర్దెకైని వ్యతిరేకిస్తున్నాడో, మొర్దెకైని చంపాలనుకో అందరికీ తెలుసండి. కానీ వాళ్ళందరి ముందే ఆయనకి ఇంత చేసిన తర్వాత వాడు ముఖం చూపించుకోలేకనండి. మీరు చూస్తే 12వ వచనంలో, ఆ తర్వాత మొర్దెకై రాజు గుమ్మం వద్దకు వచ్చును. అయితే హామాను తల కప్పుకొని చూసారా పరిస్థితి? హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. వెళ్ళగానే ఏమైందండి? ప్లాన్ వర్కౌట్ అయిందా? భార్య అలాంటిదే వర్కౌట్ అయిందా? నీ మొహం ఏం వర్కౌట్ అయింది? ఆడి చేతకు ఇంత జయించేశాడు. అమ్మో అలా జరిగిందా? ఏమండి, అయితే ఒక విషయం ఏంటంటే అతను కానీ ఒకవేళ నిజంగా యూదుడైతే మాత్రం అండి, యూద జాతితో పెట్టుకుంటే మనం బ్రతకలేమండి. అప్పుడు అర్థమైపోయిందండి ఆవిడకు. ఇది 6 అండి. ఇక 7లో విందు ఒకటి మిగిలిపోయింది కదా. ఇంకొకటి మిగిలిపోయింది కదా విందు. రెండోసారి మళ్ళీ రావాలన్నారు కదా. ఈ లోపల ఇంటికి వెళ్ళి ఏడుస్తుంటాడు. ఈ లోపు మళ్ళీ కబురు వెళ్ళింది అక్కడికి. ఏమని? హామాన్ గారు, రాణిగారు ఏర్పాటు చేసినటువంటి విందుకు మళ్ళీ మీకు ఇన్విటేషన్ వచ్చిందండి. ఏం విందు చేసుకున్నాడు చెప్పండి ఈ పొజిషన్లో? సరేలే, మరి రాణిగారు కదా పిలిచింది, వెళ్ళాలి కదా అని చెప్పి చచ్చినట్టుగా వచ్చేసాడండి విందుకు. రాగానే మరలా రాజుగా 7వ అధ్యాయంలో మళ్ళీ విందు, మళ్ళీ 7వ అధ్యాయంలో మళ్ళీ విందు. 7వ అధ్యాయంలో మళ్ళీ రాజుగారు అడుగుతుంటారు, ఏంటి చేస్తారు? నువ్వేం చెప్పవేంటి? నీకేం కావాలి చెప్పు, రాజ్యంలో సగం కావాలా చెప్పు, నీకు ఇచ్చేస్తానమ్మాయి అన్నాడు. అప్పుడు ఆవిడంటుంది, అయ్యా నాకేమీ వద్దు అని కాళ్ళ మీద పడిపోయి ఒకటి కోరుకుంది. ఏంటంటే, నా ప్రాణమును కాపాడితే చాలు. షాక్ అయిపోయాడు ఐశ్వర్యరాజు. ఏంటి, నీ ప్రాణాన్ని కాపాడితే చాలా? అసలు నీ ప్రాణానికి హాని తలపెట్టాలనుకుంటున్నవాడు ఎవడు? నీ ప్రాణం తీయాలనుకుంటున్నవాడు ఎవడాడు? వాడికి అసలే కోపం ఎక్కువ కదండి. ఆడు ఒక్కసారిగా కత్తి తీసి తన కోపం అసలే రాణి ఇష్టం ఒక్కసారిగా ఉగ్రుడైపోయేసరికి ఇది చూసినటువంటి పక్కన ఉన్న ఆమెను వీడు బెంబేలు ఎత్తిపోతాడు. ఆ కోపంతో అలా బయటికి వెళ్ళిపోతాడు. కాసేపు కోపాన్ని అణుచుకోలేక ఎవరో అని అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ఎవరో కాదయ్యా హామానే అనేటప్పటికీ తట్టుకోలేక బయటికి వెళ్ళిపోతాడు. ఈలోపు
వీడు తన కాళ్ళ మీద పడిపోతాడు, ఎస్తేరు గారి కాళ్ళ మీద పడిపోతాడు. ఆవిడ బెడ్ మీద ఉంటే ఆ బెడ్ మీదకి వెళ్ళి కాళ్ళు పట్టుకోబోతాడు. ఈలో మళ్ళీ వాడు వచ్చేస్తాడు. అమ్మ బాబోయ్, వీడు నా ముందే ఎస్తేరు బెడ్ మీదకి ఎక్కేశాడు అని అంటే బలవంతం చేయబోతున్నాడు అనమాట వీడు. అనగానే ఎప్పుడైతే ఎస్తేరును బలవంతం చేయబోతున్నాడో హామాను అన్న తన మాట నోట వచ్చేసిందో, ఆ మాట చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తానికి అయితే నల్ల ముసుగు కూడా వేసేసారు అంతే. అప్పుడప్పుడు చూడండి, పట్టుబడిన దొంగలకు పోలీసు వెనక నల్లటి మాస్కులు వేసి నిలబెడతా చూసారా, ఇంకేముంది ముసుగేసేసారంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు హ్యాంగింగ్కి వెళ్ళిపోవాలంతే వాడు. ఇంకా అయిపోయిందండి. 7వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి, 7వ అధ్యాయం చివరికి వెళ్ళేటప్పటికి వీనికి ఏం చేయాలి అంటే ఉరి తీయాలి గారు, ఉరి తీయాలి చక్రవర్తి రాజుగారు అనగానే, ఉరి తీయండి అనగానే, ఏంటి ఉరి రెడీగా ఉందా ఉరికి అనగానే, రెడీగా ఉందండి. ఇది ఏం చేశాడంటే ముందుగానే 6వ అధ్యాయంలో, ముందుగానే 5వ అధ్యాయంలో ఏం చేశాడంటే మొర్దెకై కోసం ఒక ఉరికి చేయించి రెడీగా పెట్టేశాడు అక్కడ ఉరి తీయడం కోసం. అది రెడీగా ఉందండి వాళ్ళ ఇంటి దగ్గర. అంటే తీసుకెళ్ళిపోయి వాడిని అదే ఉరికాయ మీద వాడిని ఉరి తీయనగానే అప్పుడు ఫ్యామిలీ అంతా చూస్తుందండి అలా, అయ్యో ఎవరి కోసం చేయించిన ఉరికొయ్యా ఎవరికైతుంది అని. చూసారా, ఎవరి కోసం? మొర్దెకై కోసం చేయించినటువంటి ఉరికొయ్యా ఇప్పుడు ఎవరికైంది అంటే, దీన్నే బాగా చెప్పాలంటే పక్కా లోకల్గా మాట్లాడుకోవాలంటే మనం, తాను తవ్విన గోతిలో, బైబిల్లో కూడా ఉందనుకోండి ఆ మాట, తాను తవ్విన గోతిలో తానే పడిపోవటం. ఎవడు తవ్వుకున్న గోతులు వాడే పడతాడు రా. ఇంకా చెప్పండి, నువ్వు చేసుకుందారా, నీకు నీ నెత్తి మీదకి వచ్చేసింది హామాను, అంతే. చరిత్ర చెప్తున్న పాఠాలండి. దయచేసి మీ జీవితాలలో ఇవి కాకండి. ఏమన్నా మీ జీవితాలలో ఇవన్నీ రాకుండా మీరు జాగ్రత్త పడండి. ఇది 7వ అధ్యాయం అండి. ఇక 7వ అధ్యాయంలో మొత్తానికి ఇలా జరిగిపోతుంది. 8వ అధ్యాయంలో మళ్ళా రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా కన్నీళ్లతో వేడుకుంటుందని మీరు చూస్తుంటేనండి. నిజంగా 8వ అధ్యాయం మీరు 3వ వచనం చూస్తుంటే, మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడిపోయి, చక్రవర్తి పాదముల మీద పడిపోయి, అగాగియుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచనను వ్యర్థపరచు కన్నీళ్లతో. ఎందుకంటే తను బాగుందండి, ఇప్పుడు తన తండ్రి మొర్దెకైని కూడా కాపాడుకుందండి. చాలు గదిక సరిపోయింది కదా మిత్ర బాణం. లేదు, తన జాతి కోసం, యూదులందరి కోసం ఆలోచిస్తుంది. మొర్దెకై కావచ్చిస్తారు, కన్నీళ్లతో వేడుకుంటుందండి. ఏం చేయమంటావు చెప్పేస్తారు. అయ్యా మీరు ముందు పంపించిన శాసనం ఏదైతే ఉందో దాన్ని మార్చాలి. అప్పుడు ఆయన అంటాడు, మార్చటం ఒక్కసారి చక్రవర్తిగా సంతకం పెట్టిన తర్వాత మా చట్టం అవ్వదు. అయితే ఒక చిన్న వెసులుబాటు, యూదులను చంపమని ముందెళ్ళింది కదా, ఆ యూదులను చంపమని అన్న దానికి మధ్యలో, యూదులను చంపటం అన్న ఈ దానికి మధ్యలో ఒక చిన్నది ఒకటి పెట్టండి, యూదులకు వ్యతిరేకులను. అంతే, యూదులు కాదు. ఇప్పుడు ఎవరిని చంపాలన్నమాట? అయితే యూదా వ్యతిరేకులను. జస్ట్ చిన్న చేంజ్, చట్టం మారటం లేదు, చిన్న చేంజ్ అనమాట. ఏంటంటే ముందు యూదులు, కానీ ఇప్పుడు రెండోసారి రాసేటువంటి తాకీదులు ఏంటంటే యూదుల పగవారు లేదా యూదా వ్యతిరేకులను చంపమని శాసనం. ఇమ్మీడియట్గా మొర్దెకై మరలా తాకీదులు రాసి, ఆయా భాషలో ఉన్న తాకీదులు రాసే వాళ్ళని పిలిపించేది అర్జెంటుగా. ఎందుకంటే 12వ నెల వచ్చేస్తుంది, ఇక తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు లేదు అనుకుంటే ఆ తేదీ రాగానే ముందుగా వెళ్ళిపోయినట్టుగా శాసనము. యూదులందరూ కూడా భయంతో ఉన్నారు. ఇప్పుడు ఆ తేదీ వస్తుందంటే మాకు మన్నదిన దగ్గర పడిందని. ఇక త్వరగా రాయించేసి మరలా అన్నిటిని కూడా మార్పించేసి అన్ని ప్రాంతాలకు చాలా వేగంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజకోటలో ఉన్నటువంటి గుర్రాలను ఇచ్చేసి అతి వేగం అంచెవారు అంటే తాకిలు తీసుకుని వెళ్ళేవారు అన్నమాట. అంచెవారు, పోస్ట్ మ్యాన్ అంటాం కదా ఈరోజు మనం. అంచెవారు అంటాడు అక్కడ, అంచె అంటాడు. వాళ్ళందరినీ అతి వేగంగా వాళ్ళందరినీ కూడా అన్ని 127 సంస్థానాలకు పంపించేయటం అనేది కనబడుతుంది. ఎప్పుడైతే అది చూశారో యూదులందరూ మహా ఆనందం, మహా సంతోషం. కారణం ఏంటంటే అమ్మయ్య మేము తప్పించబడ్డాం, మేమంతా బ్రతికిపోయాం అని 8వ అధ్యాయంలో మనం చూస్తుంటేనంటే 17వ వచనంలో రాజు చేసినటువంటి అక్కడ చూసిన పట్టణం అంతా ఆనంద సంతోషం ఉందను. 15వ వచనం చివరి మాటల, మరియు యూదుల క్షేమము ఆనందమును సంతుష్టి ఘనతయు కలిగిన 17వ వచనంలో రాజు చేసిన తీర్మానం అతని చట్టము వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందం, సంతోషం, మహా సంతోషము, అది శుభదినము. మరి యూదుల ఎడల భయం కలిగిందట అందరికీ కూడా. అమ్మో యూదుల జోలికి వెళ్ళిపోతే చచ్చిపోతాం, యూదులను పగవారిగా అనుకోకూడదు మనం. ఏమండి హామాను లాగానేనండి యూదులందరినీ కూడా చంపాలి, యూదులన్న వారు ఒక్కరు లేకుండా చంపాలనుకొని 20వ శతాబ్దంలో కూడా జర్మనీ నియంత హిట్లర్, మీకు తెలుసు కదా, పేరు విన్నారు కదా, ఆడు కూడానండి యూదులందరినీ ఒకే రోజు అంటే సుమారుగా 6 లక్షల మంది యూదులను ఒక్క రోజుగా చంపేశాడు. లక్షల యూదులు. వాడు జ్యూస్ అంటేనంటే యూదులు అంటే వాడికి మహాకోపం అండి హిట్లర్కి. యూదులను చంపేశాడు. యూదులు లేకుండా చేయాలనుకున్నాడు ప్రపంచంలో, ఆఖరికి వాడుకుపోయాడు. ఇక్కడ కూడా యూదులు లేకుండా చేయాలి అనుకున్నాడు హామాను, వీడిపోయాడు.
ఏమండి ఇలా మనం చూస్తే 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇక మొర్దెకై ద్వారా పంపబడిన రాజు ద్వారా పంపబడిన శాసనం ఏదైతే ఉందో ఆ యూదుల పగ వాళ్ళందరినీ చంపించేశారని కానివ్వండి. ఎక్కడికక్కడ ఆ దినం అంటే ఏ దినాన యూదులను చంపాలని తేదీ ఖరారు చేశారో ఇప్పుడు అదే తేదీని ఇప్పుడు ఎవరు చంపబడాలి? ఇప్పుడు అదే తేదీ ఆధారు అనే నెల 13వ తేదీన యూదులు చంపబడాలి. కానీ అక్కడ చేంజ్ ఏంటంటే యూదుల పగవారం చిన్న చేంజ్ చేశారు అంతే, కానీ డేట్ అదే డేట్. అంటే ఇప్పుడు ఆ 13వ తేదీన ఇప్పుడు చంపబడబోయేది ఎవరంటే యూదుల పగవారు. అంటే అగాగు వంశానికి లేదంటే ఈ హామానుకు సంబంధించినటువంటి వాళ్ళ లేదా ఇంకెవరైనా మొత్తానికైతే ఈ అగాగు వంశానికి చెందినటువంటి లేదా అమాలేకీయులుగా చెప్తున్న వాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అంటే వీడికి సంబంధించిన వాళ్ళే కదా. మొత్తానికి కూడా వీడు అందరూ రేపు ఉంటాడు కదా, వీడు అందరూ రేపు ఉంటాడు వాళ్ళ వంశాన్ని. ఒరే వీడు అంతా కూడా మనకు యాంటీగా ఉన్నారు యూదులు, మనం అంటే వీళ్ళకు నచ్చట్లేదు పడట్లేదు, వీళ్ళు మనకు నమస్కారం చేయట్లేదు, వీళ్ళు మనకు విరోధులుగా మారిపోయారు కనుక వీళ్ళందరినీ కూడా మీరే దగ్గరుండి వీళ్ళందరూ కూడా చంపించేసేయాలంటే వాళ్ళని పగవారుగా మొత్తానికైతే 70,000 మందికి పైగా పగవారు చంపబడ్డట్టుగా మనం చూస్తుంటాం ఆ తేదీన. ఇక ఎప్పుడైతే పగవారందరినీ కూడా చంపేశారో యూదులు అప్పుడు వాళ్ళు అనుకున్నారట్టుగా. మనం 9వ అధ్యాయం చూస్తుంటే 9వ అధ్యాయంలో దేవుడు మనలందరినీ కూడా నిజంగా ఒకానొక సమయంలో దేవుడు ఐగుప్తు నుంచి దేవుడు మనందరినీ కూడా విడిపించినటువంటి ఆ సమయంలో ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదలకు గుర్తుగా పస్కా పండుగను ఎలా అయితే దేవుడు చేసుకోమని చెప్పాడో ఈరోజు మనం ఈ ఎస్తేరు కాలంలో ఈ మొర్దెకై కాలంలో ఈ భయంకరమైనటువంటి హామాను కుట్ర నుంచి పగవారైన వీరి కుట్ర నుంచి మనం బయటగా దేవుడు మనల్ని బయటపడేసినందుకు ప్రతి ఏటా కూడా మనం ఈ 2 దినాల పాటు మనం ఈ పూరీం అంటే చీటీ అని అర్థం. చీటీ ద్వారానే కదా ఆ తేదీ అనేది నిర్ణయించారు హామాన్ అనేవాడు ఆ తేదీ అనేది. కనుక ఈ నెల ఈ ఆధారు నెల ఈ 13వ తేదీ ఈ 14వ తేదీ ఈ 2 రోజుల పాటు మనం అంతా కూడా ఏం చేయాలంటే ప్రతి ఏటా కూడా దేవుడు మన పట్ల చేసినటువంటి మేలు శత్రువులైన వారి చేతిలో నుంచి పగవారి చేతిలో నుంచి మనల్ని తప్పించి మన పగవారిని మనమే చంపేటట్టుగా చేసి మన జాతిని కాపాడుకున్నందుకు దేవుడికి మన కృతజ్ఞతలు చెబుతూ మనం అంతా కూడా సంతోషంగా ఆనందంగా పండగ చేసుకోవాలి అని చెప్పి ఈ పూరీం అనేటువంటి పండగ అనేది 9వ అధ్యాయంలో ఇది యాక్చువల్గా ధర్మశాస్త్రంలో లేని పండగ, దేవుడు చెప్పని పండగ, కానీ యూదులుగా వాళ్ళు ఆనందంతో సంతోషంతో వీళ్ళు చేసుకునే పండగ. ఇంకో విషయం తెలుసా అండి, ఇప్పటికీ మీరు స్టిల్ ఇజ్రాయెల్లో ఇప్పటికీ కూడా యూదులు ఇప్పుడున్నటువంటి యూదులు కూడా ఈ పూరీం పండగ చేసుకుంటారు. ఇప్పుడున్న యూదులు కూడా పూరీం పండగ చేసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు కానీ ఒకవేళ ఎస్తేరు కానీ మొర్దెకై కానీ వాళ్ళు కానీ అడ్డుపడి ఉండకపోతే ఈరోజు అసలు ఇజ్రాయెల్లో దేశమే లేదు, యూదులే లేరు ఈరోజు. ఆ రోజు చనిపోయి ఉంటే యూద జాతి అంతా యేసు ప్రభు ఎక్కడా, యేసు ప్రభు లేకపోతే అపోస్తలు ఎక్కడ, అసలు ఈ రోజు మన యూదులం ఎక్కడ? ఈ రోజు కూడా చేసుకుంటారు పూరీము పండగ. ఇప్పటికి ఇజ్రాయెల్ దేశంలో మీరు ఇజ్రాయెల్ ఇప్పటికీ చేసుకుంటారు ఈ పూరీం పండగ. కానీ ఒక విషయం చెప్పమంటారా, నిజంగా యోధా జాతి ఎంత విచిత్రంగా కాపాడబడిందో చూడండి, ఎన్ని మలుపులు తిరుగుతూ కాపాడబడిందో చూడండి. ఏమన్నా ఎత్తుకు పై ఎత్తు దేవుడు వేసి హామాను కుట్ర నుంచి మొర్దెకైని కాదు ఎస్తేరుని కాదు యోధా జాతి అంతటిని కూడా దేవుడు కాపాడుకున్నాడు. ఎందుకు కాపాడుకున్నాడు? ఆ యోధా జాతిలో నుంచి యేసుక్రీస్తుల వారు రావాలి. ఒకవేళ ఆ రోజు హామాను కుట్రలో యోధా జాతి అంతా చంపబడి ఉంటే, ఆ రోజే నాశనం అయి ఉంటే యేసుప్రభు వచ్చేవాడా? లేదు. నిజంగా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఎవరికి 10వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ మొర్దెకై యొక్క గొప్పతనం, మొర్దెకై యొక్క ఏమంటారు అని అంటే అతని యొక్క పేరు ప్రఖ్యాతలు, అతని యొక్క స్థానం అంతకంతకు ఎంత గొప్పగా అతను ఎదిగాడు అన్న విషయం 10వ అధ్యాయంలో చెప్పి ముగించడం అనేది మనకు కనబడుతుంది. కనుక ఇక్కడ ఒక మొర్దెకై ఒక ఎస్తేరు నిజంగా జాతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలు, జాతిని కాపాడటం కోసం వాళ్ళు ముందు నడిచిన విధానం, వారి ఆలోచనలు, వారి తెగింపు, వారి సాహసం, ఇవన్నీ ఈరోజు నీకు నాకు మనందరికీ పాఠం. రాబోయే తరానికి, రాబోయేటువంటి జనరేషన్స్కి క్రీస్తును, బైబిల్ను, క్రైస్తవ్యాన్ని అందించవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. ఆ సంగతి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేయగలుగుతున్నావు, భవిష్యత్తుకు నువ్వు ఎలా ఉండబోతున్నావు, ఏంటి భవిష్యత్తుకు నువ్వేమి ఇవ్వబోతున్నావు, భవిష్యత్తు రాబోయే తరానికి నేను ఏమి ఇవ్వబోతున్నాను, రాబోయే తరాలకు మనం ఏమి ఈ పాఠాన్ని మనం నేర్పించబోతున్నాం. మన ముందర తరాల్లో ఉన్నవారు మనకు నేర్పించిన పాఠం ఇది. మరి రాబోయే తరానికి నువ్వు నేను మనం ఏ పాఠం చెప్పాలి, ఏ పాఠం మనం నేర్పించాలనుకుంటే రాబోయే తరానికి లెగసీ అంటారు. అంటే ఏంటి మనం విడిచిపెట్టిపోయేది ఏంటి మరి రాబోయే తరానికి? నీ నుంచి ఏం నేర్చుకోవాలి రాబోయే తరం? ఒక్కసారి ఆలోచించండి ప్రభునందు నా ప్రియులుగా, ఆత్మీయులుగా. ఈరోజు మనకి ఎస్తేరు గ్రంథం చెప్తున్నటువంటి సంగతి ఇది. కనుక దీనితో ఎస్తేరు గ్రంథ చరిత్ర లేదా ఎస్తేరు గ్రంథం యొక్క పరిచయం ముగిసింది. అనగా చరిత్ర గ్రంథాలలో యెహోషువ మొదలుకుంటే
ఎస్తేరు వరకున్న ఈ 12 గ్రంథాల పరిచయాన్ని కూడా మనం ముగించేసుకున్నాం. అంటే పాత నిబంధనలో ఇవి 12, అవి ఒక 5, మొత్తంగా 17 పుస్తకాల పరిచయం ముగిసింది. ఈ 17 క్రొత్త నిబంధనలో ఉన్న 27, 27, 17 మొత్తంగా 44 పుస్తకాల పరిచయం మనం ముగించుకున్నాం. మొత్తంగా మనకి ఎన్ని పుస్తకాలు? 66. 66లో 44 మనం ముగించుకోగలిగాము అని అంటే ఇంకెన్ని పుస్తకాలు ఉన్నాయి మనకు? ఇంకొక 22 పుస్తకాలు. అంటే సుమారు ఒక నెల రోజుల్లో మనం ఈ బైబిల్ అంతటినీ కూడా మనం మాట్లాడుకుంటాం. అనగా మరొక రాబోయే నెల రోజులు కూడా మీరు కొంచెం ఓపిక చేసుకొని సమయాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే రాబోయే ఒక నెల రోజుల్లో మిగతా 22 పుస్తకాలను కూడా మనం మాట్లాడుకొని 66 పుస్తకాలపై ఒక చక్కటి అవగాహనను, 66 పుస్తకాలకు సంబంధించిన ఒక చక్కటి ఆ పరిచయాన్ని మనం పెంచుకోగలిగితే, అవగాహన పెంచుకోగలిగితే బైబిల్ చాలా చక్కగా, చాలా తేటగా మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పటికే అన్నీ కూడా మీకు నెట్లో అందుబాటులో ఉన్నాయి కనుక అనేక మందికి చెప్పండి. మీరు మరలా వినే ప్రయత్నం చేయండి. ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పనిసరిగా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్నీ కూడా, నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందాలి అని అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ప్రక్కనే ఉన్న బెల్ బటన్ కూడా మీరు ప్రెస్ చేయాలి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేస్తారు.